ధర్మాత్ములైన పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఒకానొకప్పుడు కామ్యకవనంలో ఉన్నారు. ఆ కామ్యకవనంలో ఉన్నప్పుడు తృణబిందు మహాముని యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి రోజులలో ఒకనాడు ద్రౌపదీదేవిని ధౌమ్యుడు అంటే పాండవుల యొక్క పురోహితుడు ధౌమ్యుని యొక్క సహాయాన్ని ఉంచి ఆమెని ఆశ్రమ ప్రాంగణంలో వదిలిపెట్టి పాండవులు 5గురు కూడా 4 దిక్కులకు వేటకు వెళ్ళారు. 5గురు 4 దిక్కులకు ఎలా పెడతారు అని అనుమానపడక్కర్లేదు. ధర్మరాజు గారు తూర్పు దిక్కుకి, భీముడు దక్షిణ దిక్కుకి, అర్జునుడు పశ్చిమానికి, నకుల సహదేవులు ఉత్తరానికి. కలిసి ఎలా పుట్టారో వాళ్ళు అలా కలిసే వెడుతూ ఉంటారు. అందుకని నకుల సహదేవులు ఉత్తర దిక్కుగా వెళ్ళారు. 4 దిక్కులకు 5గురు పాండవులు వేట కోసమని వెళ్ళారు. ఆహారాన్ని తీసుకొచ్చి ఇస్తే ద్రౌపదీదేవి పచనం చేస్తుంది. వీళ్ళు వెళ్ళినటువంటి సమయంలో అటుగా సైంధవుడు వెడుతున్నాడు. ఆయన వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే సాల్వకన్యని వివాహం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆయన బయలుదేరి వెడుతున్నాడు. సింధు సవ్వీర దేశములకు ఆయన అధిపతి, అపారమైనటువంటి ఐశ్వర్యము కలిగిన వాడు, సహజంగా రాజు కదా. అందుకని తనకి సంబంధించిన పరివారం అంతటితో వెడుతున్నాడు. వీరుడు సైంధవుండు, జనవిశ్రుత శౌర్యుడు, సాల్వకన్య నింపారగ పిండియాడుటకునై ద్రుపదక్షితిపాల తనూజ నచ్చటన్. ఆయన చతురంగ బలాలు అనుగమిస్తూ ఉండగా బయలుదేరాడు. చతురంగ బలాలు అంటే గజములు, ఏనుగులు, అశ్వములు, గుర్రాలు, రథములు, 4వది పదాతి దళము అంటే పాదచారులై వెనక వెళ్ళేటటువంటి సైన్యం. 4 రకాలైనటువంటి సైన్యం తనని అనుగమించి వస్తూ ఉండగా మంచి పటాటోపంతో దుర్యోధనుడు ఘోషయాత్రకు ఎలా బయలుదేరాడో అలా బయలుదేరి ఆయన ఆ తృణబిందు మహాముని యొక్క ఆశ్రమ ప్రాంగణం మీదుగా వెడుతున్నాడు. ఎందుకు వెడుతున్నాడు అంటే నిజానికి పెళ్లి కొడుకై వెడుతున్నాడు. ఆయన సాల్వకన్యని చేపట్టాలి వివాహం కోసమని ఆయన బయలుదేరి ఆ మార్గంలోనే వెడుతున్నాడు. వెడుతూ ఆ తృణబిందు మహాముని యొక్క ఆశ్రమ ప్రాంగణంలో ప్రవేశద్వారం దగ్గర ఆ ఆశ్రమ ద్వారమునందు కాంచే ఆశ్రమ ద్వారం దగ్గర ద్రౌపదీదేవిని చూశాడు. ద్రుపదక్షితిపాల తనూజ నచ్చటన్. ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తె యజ్ఞసేని, అగ్నిగుండం నుంచి ఆవిర్భవించినటువంటి మహాతల్లి, పరమపతివ్రత శిరోమణి, అటువంటి ద్రౌపదీదేవిని చూశాడు. ఆమె సైంధవుడి కన్నుల గుండా చూసినప్పుడు ఎలా ఉన్నది వర్ణిస్తున్నారు. అది ఒక అద్భుతమైనటువంటి ప్రజ్ఞా విశేషం. తనంత తానుగా కవి వర్ణన చేస్తే ద్రౌపదీదేవి యొక్క బాహ్య సౌందర్యం కన్నా ఆమె అంతఃసౌందర్యాన్ని, పాతివ్రత్యాన్ని వర్ణిస్తారు. కానీ కథా గమనంలో సైంధవుని యొక్క చూపు, ఆ చూపు గుండా ఆయన యొక్క మనోభావ ప్రస్థానం, ఎటువంటి భావంతో చూస్తున్నాడు అన్నదాన్ని ఆవిష్కరించగలగడం కవి యొక్క రచనా వైశిష్ట్యం. అందుకే నీలపయోగమండలము నీల వెలుగంగ చేయుచున్ క్రాలెడువాలు క్రొమ్మెరుగు కైవడి తద్వనభూమి నెంతయున్ లాలిత దేహ కాంతి పటలంబున చేసి విలుంగ చేయు అబ్బాల వినీల కుంతల విభాసిని చూచి సవిస్మయాత్ముడై. అలా వెళ్ళిపోతున్నటువంటి సైంధవుడు, ఆయనకి జయద్రథుడు అని పేరు. కానీ తెలుగునాట ఆయనకి ఎక్కువగా సింధు దేశానికి రాజు కాబట్టి సైంధవుడు అన్న పేరే ప్రఖ్యాతి వహించి ఉంది. బహుశः సైంధవుడిలా అడ్డుపడ్డాడు అనబడేటటువంటి సామెత వలన ఆ పేరే స్థిరపడిపోయింది. కానీ జయద్రథుడిగా ఎక్కువగా వ్యవహరింపబడతాడు పురాణంలో. అటువంటి సైంధవుడు వెళ్ళిపోతూ చూసినటువంటి ద్రౌపదీదేవి ఎలా ఉన్నది అన్నది చెప్తున్నారు. నీలపయోద మండలము నిశ్చలలీల వెలుంగ చేయుచున్ క్రాలెడు వాలు క్రొమ్మెరుగు కైవడి తద్వనభూమి నెంతయున్ లాలిత దేహ కాంతి పటలంబున చేసి విలుంగ చేయు అబ్బాల వినీల కుంతల విభాసిని చూచి సవిస్మయాత్ముడై. నల్లటి మబ్బు పట్టిందనుకోండి ఆకాశం అంతా, అదో సౌందర్యం. సాధారణంగా దేనికైనా ఏదైనా అడ్డొస్తే అంత అందంగా ఉండదు. కానీ ఆకాశంలో నల్ల
నల్లటి మబ్బులు దొంతరలుగా పట్టాయి అనుకోండి, అదో గొప్ప అందం. కానీ నిజానికి ఆ నల్ల మబ్బులు ఒక్కటి వస్తే కాదు అందం. ఎప్పుడు అందము అంటే నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తటిల్లత సౌదామిని తళుక్కుని మెరుస్తుంది మెరుపుతీగ. అసలు నిజానికి ఆ మెరుపుతీగ కారణంగా నల్లమబ్బు సౌందర్యం కనపడుతుంది. పగటి పూట అనుకోండి, మెరుపుతీగలో ఆ కాంతిలో నల్లమబ్బు సౌందర్యాన్ని చూడడం సాధ్యం కాదు. కానీ చీకటి పడిన వేళ చల్లటి గాలి వస్తోందనుకోండి, ఓ ఆకాశం మబ్బు పట్టిందేమో అని బయటికి వచ్చి పైకి చూశారనుకోండి, యథాలాపంగా ఎలా కనపడుతుంది? మబ్బులు పట్టాయని కనపడదు. అది బాగా కనపడేటట్టుగా వెలుతురుందనుకోండి, అప్పుడు అందం ఉండదు. కానీ తళుక్కున అది కూడా ఏదో దీపం వెలిగినట్టు వెలగదు. ఆ మెరుపు తీగ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆకాశంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఏదో అల్లెత్రాడు ఎలా ఉంటుందో అలా ఒక్కసారి వెలుగుతుంది. ఆ వెలిగినప్పుడు ఊరు కూడా కనపడుతుంది. కానీ వెలుతురు కంటిని ఆకర్షిస్తుంది. కంటిని ఆకర్షిస్తుంది కాబట్టి మనం మెరుపు తీగ వంక చూస్తాం. కానీ మెరుపు తీగని చూడడంలో చిత్రం ఏమిటంటే నల్ల మబ్బుల కాంతి కూడా కనపడుతుంది, ఆ మబ్బుల సౌందర్యం కూడా కనపడుతుంది. ఇప్పుడు నిజానికి మబ్బుల సౌందర్యాన్ని మెరుపుతీగ ఇనుబడింపచేసిందా, మెరుపుతీగ సౌందర్యాన్ని మబ్బులు ఇనుబడింపచేశాయా అంటే రెండూ సౌందర్యవంతములే అయినా ఆ మెరుపుతీగ లేనినాడు మాత్రం మబ్బులకింత సౌందర్యం ఉందన్న విషయం ద్యోతకము కాదు. అడవిని చూసేటప్పటికి భయం వేస్తుంది ఎవరికైనా. కానీ నల్లటి మబ్బులున్న ఆకాశాన్ని మెరుపుతీగ ఎలా ఒక్కసారి ప్రకాశింపచేస్తుందో భయానికి పర్యాయపదమైనటువంటి ఆ అరణ్యంలో అందం కూడా ఉంది. అందం లేకపోవడం ఉండదు. ఎందుచేత అంటే అన్ని లతలు, అన్ని ఓషధులు, అంతంత పెద్ద పెద్ద వృక్షాలు, అనేకమైన మృగాలు, పక్షులు, వీటన్నిటితోటి సెలయేళ్లతోటి జలపాతాలతోటి బహుధా అందంగా ఉంటుంది అడవి. అడవి అందం కనపడాలి అంటే మెరుపుతీగతో సంబంధం ఉండదు. మెరుపుతీగ మెరిసినా అడవంతా కనపడుతుందండి అనకూడదు. కానీ ఎక్కడ తెచ్చారో ఉపమానం, నల్లమబ్బుల సౌందర్యం మెరుపుతీగ చేత ద్యోతకమైనట్టు అడవి అంతటికీ కూడా మెరుపుతీగ ఎలా నిలబడుతుందో, ఎంత గొప్పగా అందాన్నిస్తుందో మబ్బులకి, అలా అందమిస్తూ నిలబడిందిట. ఎవరు? ఆ బాల. ఎవరా బాల? ఆ బాల అండంలోనే ఆమె మహాపతివ్రత శిరోమణి ద్రౌపదీదేవి. ఆమె ఆ అడవిలో ఉండడం వల్ల అడవికి అందం వచ్చింది. అసలు న్యాయంగా అడవి భయానికి కారణం, అడవి అందానికి కారణం. అందమైన వాటన్నింటినీ ఏదో మన పట్ల కాస్త ఉదాసీన భావంతోటో ప్రేమ భావంతోటో కనపడ్డాయి కదా అని బాగా లోతుకెళ్ళి అనుభవించే ప్రయత్నం చేస్తే ప్రమాదకారకములు కూడా అవుతాయి. సముద్రం ఉంటుంది, ఎంతో గంభీరంగా ఉంటుంది. మీరు వెళ్ళి నిలబడ్డారనుకోండి, అలలతో వచ్చి కాళ్ళు కడుగుతుంది. నాకు ఇంత గౌరవం చేసింది, కాళ్ళు కడిగిందని లోపలికెళ్ళే ప్రయత్నం చేశారనుకోండి, ప్రాణం పోతుంది. అరణ్యం చాలా అందంగా కనపడింది మెరుపుతీగ సౌందర్యంలో ద్రౌపదీదేవి ఉన్న కారణం చేత. కానీ అదే అడవి భయహేతువు కూడా. ఆమె మహాపతివ్రత. ఆమె యొక్క గొప్పతనాన్ని మహాపతివ్రత అని ఆమె సౌందర్యాన్ని మీరు కీర్తించారనుకోండి, అది మీ అభ్యున్నతికి కారణం. మీ అన్న మాటలో నేను సైంధవుణ్ణి దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. కాదు, బాహ్యంలో ఆమె అందాన్ని ఒక్కదాన్నే చూసే ప్రయత్నం చేశారనుకోండి, అడవి క్రూర మృగాలకు ఎలా ఆవాసమో పైకి కనపడకుండా ఉంటాయి, కానీ అవసరమైనప్పుడు వస్తాయి. వెనక వేటకెళ్ళిన పాండవులు కూడా అలాగే వస్తారు. అప్పుడు అలా చూసినవాడు మిగిలే అవకాశం ఉండదు. కాబట్టి ఆ అడవినంతటినీ కూడా అందగింపచేస్తూ ద్రౌపదీదేవి అక్కడ నిలబడి ఉన్నది. అయితే కవి ఒక చమత్కారం చేశారు. ఇందులో ద్రౌపదీదేవి యొక్క వర్ణన ఏమీ చెయ్యలేదు. కానీ ఇందులో మీరు గమనించవలసింది ఏమిటి? సైంధవుడు చూస్తున్నాడు ఆవిడ. ఆవిడ నిలబడి ఉంది అని ఏదో ఒక సంఘటనగా వర్ణించట్లేదు. సైంధవుడు ఆమెని చూస్తుండగా ఆమె ఎలా చూడబడింది అన్నది కదా చెప్తున్నారు.
ఆమె శరీర అంగప్రత్యంగములను వేటిని వర్ణించలేదు. వర్ణించకుండా సంకేతాత్మకంగా ఒక మాట వేశారు. వినీలకుంతల విభాసిని చూచి సవిస్మయాత్ముడై. ఆమె యొక్క కేశభారం ఉన్నది. కేశభారము అంటే పెద్ద జడ, పెద్ద జుట్టు. దుశ్శాసనుడు మరణించే వరకు, అతని నెత్తురితో తడిసే వరకు ఆమె జుట్టు ముడి వేసుకోనంది కదా, అందుకని పెద్ద కేశభారం చల్లుకుని ఉంది. ఆమె కేశభారాన్ని చూశాడు. చూసినప్పుడు పవిత్రమైన దృష్టికోణంతో చూసి ఉంటే అది అభ్యున్నతి కారకం. అది అలా చూడకపోతే పతన కారణం. ఎందుచేత అంటే అమ్మవారి జుట్టుకి ఒక విశేషం ఉంది. ఎక్కడైనా సరే పతివ్రతామ తల్లులైనటువంటి ఎవరి కేశభారానికైనా అంతే శక్తి ఉంది. నా అభిప్రాయంలో అయితే ఏ స్త్రీ కేశభారానికైనా అదే శక్తి ఉంది. ధునోతుద్భాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్లిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఆ నల్లటి జుత్తు పవిత్రమైనటువంటి హృదయంతో చూస్తే నల్లటి చీకట్లని చీల్చివేస్తుంది, అజ్ఞానాన్ని తినేస్తుంది. అమ్మవారి జుట్టుకంత శక్తి ఉంది. ద్రౌపదీదేవి యొక్క కేశభారం వంక చూసినప్పుడు మహాతల్లి, మహాపతివ్రత, యాజ్ఞసేని అని ఒక నమస్కారం చేస్తే సైంధవుడు ఏమై ఉండేవాడు. కానీ అలా చూడలేదు సైంధవుడు. చూడలేదనడానికి ఎక్కడ చెప్పారు అలాగని? ఆ పద్యంలో ఉందా ఎక్కడైనా అలా చూడలేదు అని? అంటే కంటికి నదర కాంతి, ఆయనకి ఆమెలోని కాంతి, బాహ్యకాంతి కనపడుతోంది తప్ప ఆంతరకాంతి కనపట్టలేదనడానికి ఉదాహరణ అరణ్యాన్నంతటినీ కూడా ఉద్దీపింపచేసినటువంటి అందంగా ఆమె ఆయనకు కనపడింది. అంటే ఆయన సహేతుకంగా సద్భావంతో భక్తి పురస్సరంగా ఆమెని చూడలేదు అని చెప్పడానికి చెప్పకుండా చెబుతూ పద్యరచన చేయడం. అంటే ఒక నీచమైనటువంటి భావన ఆయన మనసులో ఉన్నది. అందుకని ద్రౌపదీదేవి అలా కనపడింది. ఎవరికి ఎలా కనపడింది అన్నదాన్ని బట్టి అవతల వారి పతనము ఉండదు, ఉద్ధరణ ఉండదు. కానీ చూసిన వాడి పతనం, ఉద్ధరణ ఉంటాయి. శీశుపావృక్షం కింద కూర్చున్నటువంటి సీతమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు రావణాసురుడు సీతమ్మని చూసినటువంటి దృష్టికోణం వేరు. అదే సీతమ్మని శిశుపావృక్షం మీద కూర్చుని చూస్తున్నటువంటి హనుమ యొక్క దృష్టికోణం వేరు. చూస్తున్నది ఇద్దరూ ఒకరినే చూస్తున్నారు. కానీ ఎలా చూడాలో అలా చూసి మాతృభావనతో చూసినటువంటి హనుమ చిరంజీవి అయ్యారు, భవిష్యత్ బ్రహ్మ అవుతున్నారు. చూడకూడని చూపు చూసిన రావణుడు 10 తలలు ఉన్నా తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయి అపకీర్తిని మూటకట్టుకున్నాడు. ఇప్పుడు చూడబడిన వస్తువుది ప్రజ్ఞ, చూసినటువంటి దృష్టి కోణంది ప్రజ్ఞ. అంటే నువ్వు ఎలా చూస్తున్నావన్న దాన్ని బట్టి, అంటే కంటిది కాదు దోషం, మనసుది దోషం. మనసు ఎలా భావన చేస్తూ చూస్తోంది అన్నదాన్ని బట్టి నీ ఉద్ధరణ కానీ పతనం కానీ ఆధారపడి ఉన్నాయి. అంటే చూడడం గొప్ప కాదు, చూడడంలో ఆంతర ప్రజ్ఞది గొప్ప. అందుకే గీతలో ఒక మాట అంటాడు గీతాచార్యుడు, మమ తేజోంశ సంభవం అంటాడు. లోకంలో ఎక్కడైనా ఏదైనా మన కంటికి ఇంకొకడి కంటికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నా కంటికి చాలా అందంగా కనపడింది అనుకోండి, చాలా అందంగా ఉంది అని నా మనసులో భావన చేస్తే మనసుకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే అది నాదైతే బాగుండును, నేను అనుభవిస్తే బాగుండును అన్న భావన కలుగుతుంది. అది ఈశ్వరాంశ, అది ఆ పరదేవత యొక్క సౌందర్యం. నేను ఏ కామాక్షి పరదేవతని ప్రతిరోజు మూకశంకరుల యొక్క శ్లోకంతో ప్రార్థన చేస్తానో ఆ పరదేవత నా కన్నుల ముందు ఇవాళ ఇలా కూర్చుంది ఎదురుగుండా అని నేను భావన చేశాను అనుకోండి, మమ తేజోంశ సంభవం, అది పరదేవత యొక్క సౌందర్యం, ఆమె కాంతి నా కన్నుల ముందు ఇలా దర్శనమిస్తోంది అనుకుంటే నాకు ఉద్ధరణ. అటు చూసినా నా కన్నులే, ఇలా చూసినా నా కన్నులే. చూసిన కన్నులకు దోషం లేదు, చూసినప్పుడు భావనని ప్రచోదనం చేసిన మనసు మాత్రం బంధమోక్షములకు కారణమవుతుంది. అందుకే అదే గీతాచార్యుడు ఒక మాట అంటాడు, మనోహిహే
మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనసే బంధమోక్షములకు కారణమవుతోంది. ఏ దృష్టికోణంతో చూస్తున్నాడో అది పతనం వైపుకి తీసుకెళ్ళగలదు, ఉద్ధరణ వైపుకి తీసుకెళ్ళగలదు. అంటే ఇక నేను వేరే చెప్పాలా? జారుడు మెట్ల మీద నిలబడ్డాడు ఇప్పుడు సైంధవుడు, అంటే ప్రమాదాన్ని కౌగిలించుకోబోతున్నాడు. కాబట్టి అటువంటి తల్లిని, ఆ ద్రౌపదీదేవిని చూశాడు. చూసి రథాన్ని ఆపాడు. ఎవరు? వివాహితుడు. ఇత పూర్వం ఆయనకి భార్య ఉంది, ఎవరో కాదు, సాక్షాత్తుగా దుర్యోధనుడి యొక్క చెల్లెలైనటువంటి దుస్సల, అంటే 9 కౌరవుల యొక్క చెల్లెలు దుస్సల సైంధవుడి యొక్క భార్య. ఆమెతో సంతోషంలో తృప్తిని పొందలేనివాడు ఇప్పుడు వేరొక కన్యని స్వీకరించడానికి, సాల్వ కన్యని స్వీకరించడానికి వెడుతున్నాడు. రాజులకు అది దక్షిణ నాయకత్వం కదండి, అందులో అంత దోషం పట్టడానికి ఏముంది అంటే, దక్షిణ నాయకత్వం ఉన్నటువంటి ఇక్ష్వాకు వంశంలోనే పుట్టిన రామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతుడై బ్రతకలేదా? సమాజానికి మార్గదర్శకుడు కాలేదా? అది మనసుని బట్టి ఉంటుంది. సాల్వకన్యని వివాహం చేసుకోవడానికి వెడుతున్నాడు. సాల్వకన్యని వివాహం చేసుకోవడానికి వెడుతున్నవాడు ఇత పూర్వం ఒక భార్య ఉన్నవాడికి దిక్కుమాలిన బుద్ధి ఎందుకు పుట్టాలి? ఆమె ఎవరు? తనకి చెల్లెలితో సమానం. ఎందుచేత? దుస్సల భర్త తాను. కౌరవులకు ఆమె చెల్లెలైతే పాండవులకు కూడా ఆమె ఏమవుతుంది? చెల్లెలవుతుంది. చెల్లెలి భర్త పాండవులకు బావగారు. పాండవులకు బావగారైతే పాండవ పత్ని ద్రౌపదికి ఆయన ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు. అన్నయ్య చెల్లెలి వంక చూసినప్పుడు 2 కారణముల చేత ఆయన మనసు కదిలిపోవాలి వేరొక రకంగా. ఎందుకు కదిలిపోవాలి? ఒకటి, నా చెల్లెలు. అలా అనిపించగానే ఆగి ఒకసారి కుశలం అడుగుతాను. 2, ఆమె సంతోషంగా లేదు. ఆమె అంతటి మహాతల్లి, యాజ్ఞసేని, ద్రుపద మహారాజు గారి కూతురు, పాండవుల ఇల్లాలు, పరమధర్మానికి కట్టుబడి మహాపతివ్రతయై అక్కరలేని అరణ్యవాసాన్ని నెత్తికెత్తుకుని వాళ్ళ యోగక్షేమాలు చూడ్డానికి అరణ్యానికి వచ్చింది. భర్తలు వేటకు వెడితే ఆశ్రమంలో ఉంది. అమ్మా, ఇన్ని కష్టాలా చిల్లి, ఇంత కష్టపడుతున్నావా అనగానే అన్నా అన్నవాడి మనసు ఎలా కదలాలి? అప్పుడు ఆమెలోని అందం కనపడుతుందా? ఆమె పడుతున్న బాధ కనపడుతుందా? అది కనపడకపోవడం సైంధవుడు చేస్తున్న దోషం. అలా చెప్పరు, ధృవపరచరు, ఎక్కడా ఏ ధృవపత్రాలు ఇవ్వరు. కానీ కవిత్వంలో ఆవిష్కరించడం ప్రజ్ఞ. అంటే అన్యాపదేశంగా భారతం చదువుకుంటున్న వాడికి, భారతం వింటున్న వాడికి దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ ఒక సందేశం అందుతోంది. నీ మనసు సంస్కరింపబడని నాడు నీవు పతనము వైపుకి వెడతావు తప్ప ఏ కోర్కెని కూడా అనంతమైన అనుభవము చేత నువ్వు సంతృప్తిని పొందలేవు. నేను అన్నమాట మీరు అర్థం చేసుకుని ఉంటారు. అంతకన్నా నేను ఇంకొంచెం కిందకొచ్చి ఒక ఉదాహరణ చూపించాలి అంటే పరమ పవిత్రంగా ఒక్క మాట అనగలను. కోర్కెలు అనేటటువంటి అగ్నిహోత్రం రగిలిపోతుంటే నీళ్లు పోస్తే ఆరుతుందేమో కానీ నీళ్లలాగే ఉంది కదా అని కరిగిన నెయ్యి పోస్తే మాత్రం ఆరదు. ఆ దృష్టికోణం చేత కాకపోతే దుస్సలున్న సాల్వకన్య కావలసి వస్తుంది. సాల్వకన్యని పెళ్లి చేసుకోవడానికి వెడుతున్న మార్గంలో కనపడిన చెల్లెల్ని కూడా అందమే చూడగలిగిన దుర్బుద్ధి కలుగుతుంది. నీ మనసుని సంస్కరించుకోనప్పుడు పతనహేతు అవుతుంది సుమా. పరమ జాగ్రత్త. అది అన్యాపదేశమైన సందేశం సమాజానికి. కాబట్టి ఆయన ఆగాడు. ఆగి మొదట వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, ఈమె యక్షజాతి కన్యయ, దేవతా కన్యయ, పన్నగజాతి కన్యయ? ఒక్కనాటికి కాదు. ఎందుచేత అంటే ఇంత గొప్ప అందం వాళ్ళలో ఎక్కడుంటుంది? ఈమె ఖచ్చితంగా మనుష్య జాతికి సంబంధించినటువంటి స్త్రీ. కాబట్టి వెంటనే ఆమె యందు మరులు కొన్నాడు. మరులు కొని కూటికాస్యుడు అని ఒక స్నేహితుడు ఆయన్ని పిలిచాడు. పిలిచి ఆయనతో ఒక మాట చెప్పాడు. ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి అయిన త్రిలోకరాజ్యమున్ చేకొరనేలినట్లు విలసిల్లెద, దర్పక వీరు బంటుగా గైకొని సర్వభోగములు కాంతు, ఒడంబడబల్కి దీనికి నాకును పొందనర్చి,
కరుణం చరితార్థుని చెయ్యవేనను అన్నాడు. ఆ కోటికాస్యునితో ఒక మాట అన్నాడు. ఈమె ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి అయినా, ఈమె నాకు వలపుగత్తె కావాలి. ఈమె నాకు వలపుగత్తె అయితే సాధారణంగా మన్మధుడు బాధిస్తాడు, మనసుల్ని బాధిస్తాడు తన బాణముల చేత. అంతకన్నా వివరణ అవసరం ఏమి ఉంటుందండి? కానీ ఆ మన్మధుణ్ణి నేను బాధిస్తాను. ఎలా అంటావేమో, దర్పక వీరు బంటుగా గైగొని సర్వభోగముల కాంతు. ఆమె నా హృదయేశ్వరి అయితే సర్వభోగములు ఆమెయే నాకు. కాబట్టి ఒడంబడ పల్కి దీనికి నాకును పొందొనర్చి ఆమె అంగీకరించేటట్టుగా మధ్యవర్తిత్వం వహించి ఆమెతో మాట్లాడి ఆమెని నా హృదయేశ్వరిని చెయ్యి, కరుణం చరితార్థుని చెయ్యవేనను, నా జన్మకు ఒక సాఫల్యాన్ని దయతో చేకూరేటట్టుగా ప్రయత్నం చెయ్యవయ్యా కోటికాస్యుడా అని ప్రార్థన చేశాడు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని ఒక ప్రొవెర్బ్. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను అని. స్నేహితుడు అన్నవాడు అన్ని వేళలా మిత్రుడు అడిగాడు కదా అని చెప్పి ఏది పడితే దాన్ని అంగీకరించగలిగినటువంటి వాడు ఉద్ధరణ చెయ్యలేడు. అందుకే స్నేహితుడు వేరు, మిత్రుడు వేరు. మితము నుండి అమితములోనికి తీసుకెళ్ళగలగాలి. అటువంటి నీచమైన మాట చెప్పిన తాను ఒక రాజు కదా, ధర్మం తెలిసి ఉండాలి కదా. ఏమి నీ నీచమైన వనప్రవృత్తి, సాల్వకన్యని చేపట్టడానికి ఎడుతున్నావే, వెడుతూ వేరొక ఇల్లాల్ని, వేరొక స్త్రీని రథం మీద పెట్టుకుని ఎడతావా? ఇంతకన్నా హీనమైన ప్రవృత్తి ఉంటుందా? దానికి నేనే దొరికానా నీకు? నేను వెళ్ళి మాట్లాడినా ఆవిడితోటి? ఇంతకన్నా దారుణమైన విషయం ఉంటుందా? నీ బుద్ధి మరల్చుకో అని సుగ్రీవుడితో మాట్లాడుతున్నప్పుడు భయాన్ని పొందిన సుగ్రీవుడు, ఇలా కామాన్ని పొందినవాడు కాడు, భయాన్ని పొందిన సుగ్రీవుడితో హనుమ మాట్లాడినట్టు మాట్లాడాడు అనుకోండి, ఆయన ఉత్తముడైన స్నేహితుడు. కానీ సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే, ఒక భ్రష్టుడైన వాడి చుట్టూ ఉండేవాళ్ళు భ్రష్టులే ఉంటారు తప్ప అసలు ఉత్తముడైన వాడు ఎలా చేరుతాడు? ఒకవేళ చేరాడు అనుకోండి, వాడు చెప్పిన మాటలు భ్రష్టుడికి ఎందుకు ఎక్కుతాయి? ఒక భ్రష్టుడు ఒక కార్యక్రమాన్ని చేశాడు అనుకోండి, వాడి చుట్టూ ఉండే భ్రష్టులు ఇది భ్రష్ట కార్యక్రమం రా అని చెప్పేవాళ్ళు ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఉంటారా? భ్రష్టుడు ఏ భ్రష్ట కార్యక్రమం చూపిస్తాడో వెనక ఉన్న భ్రష్టులు దాన్ని సమర్థించే చెప్తారు కదా. అంతకన్నా భిన్నంగా ఉంటుంది ఆ లోకంలో. ఒకవేళ అలా కానివాడు ఒకడు లేచి అది భ్రష్ట కార్యక్రమం అని చెప్పాడు అనుకోండి, వీడు వింటాడా? అటువంటి వాడిని ఉండనిస్తాడా? రావణాసురుడు చేస్తున్న పనులు తప్పు, నువ్వు ఇటువంటి భ్రష్ట పనులు చేయకూడదు అని విభీషణుడు లేచి చెప్పాడు. ఉండనిచ్చాడా రావణుడు? దగ్గర ఉండనిచ్చాడా? ఉండగలిగాడా విభీషణుడు? విడిచిపెట్టి ధర్మాత్ముడైన రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఏ పక్షి ఆ గూటికి చేరుతుంది. కోటికాస్యుడు సైంధవుడితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. సైంధవుడు ఏ పని చేస్తున్నాడో తెలిసి తిరుగుతున్నాడు. సాల్వకన్యని చేపట్టడానికి వెడుతున్నవాడు మధ్యలో ఆకి తమకంతో ఒక స్త్రీ వంక చూస్తున్నాడు అంటే, పక్కన వచ్చి నించిన ఆయన మాట్లాడే వరకు నిలబడ్డాడంటే వీడో భ్రష్టుడు అని చెప్పడానికి మీకు ఇంకొక ఉదాహరణ కావాలా? అందుకే జీవితంలో అసలు మనస్సు విరుగుడు పడాలి అంటే మంచి వ్యక్తి యొక్క స్నేహాన్ని దక్కించుకోవాలి. ఏది ఏమైపోనివ్వండి, అవమానమునకే గురి కానివ్వండి, దాని వలన ఇబ్బందే కలగనివ్వండి, మంచి వ్యక్తుల యొక్క స్నేహాన్ని మాత్రం జీవితంలో వదలకూడదు. ఎందుకో తెలుసా? ఎంత మురికి పట్టిన నీరైనా ఒక ఇండిపి గింజ అందులో పడిందనుకోండి, మట్టి విరిగిపోయి అడుక్కి వెళ్ళిపోతుంది. అది పరిశుద్ధతనిస్తుంది. కాబట్టి లోకంలో ఒక సత్సాంగత్యం, ఒక్క మంచి పురుషుడితో స్నేహం జీవితాన్ని మారుస్తుంది. కానీ సాధారణంగా ఏమిటంటే, ప్రయత్నపూర్వకంగానైనా ఒక మంచివాడి స్నేహం చేసే ప్రయత్నం చెయ్యరు. ఇదే భారతంలో ధృతరాష్ట్రుడు ఎంత దుర్మార్గుడు కానివ్వండి, కనీసంలో ఆయన చేసిన మంచి పని ఏమిటంటే ప్రతిరోజు విదురుడు చెప్పిన మంచి మాటలు వినేవాడు. విదురుణ్ణి విడిచి నేను ఉండలేనని ఒకప్పుడు విదురుడు అరణ్యానికి వెళ్ళిపోతే బ్రతిమాలి వెనక్కి పిలిపించుకున్నాడు. ఒక్క సత్పురుషుడితోనైనా సహవాసం మిగల్చుకున్నాడు. కాబట్టి కృష్ణ పరమాత్మంతటి వాడు విశ్వరూప ప్రదర్శనం చేసినప్పుడు దివ్యమైనటువంటి నేత్రములను ధృతరాష్ట్రుడికి ఇచ్చి
కృష్ణుని యొక్క విశ్వరూప సందర్శనం చేసేటటువంటి అదృష్టాన్ని కల్పించాడు. అందుకే జీవితంలో స్నేహమైనా సక్రమంగా ఉండాలి. మనసు మంచిది కాదు, పక్కన చేరిన స్నేహితుడు మంచివాడు కాడు. ఇప్పుడు అటువంటి వాడు ఏమైపోతాడు? అందుకే పిల్లలకి చిన్నతనం నుంచి నేర్పవలసినది ఏది అంటే అందరితో కలిసి ఉండు, కానీ స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. నీ మనసులోకి ప్రవేశించవలసిన స్నేహితులు ఎవరై ఉండాలి అంటే సంస్కార బలం కలిగినటువంటి వారై ఉండాలి. 2 వాక్కునందు ధైర్యం ఉండాలి. స్నేహితుడు చెడ్డ పని వైపు వెడుతున్నప్పుడు నిర్మోహమాటంగా నిర్భయంగా హెచ్చరిక చేసి కాపాడగలిగిన వాడై ఉండాలి. అంతేకాని మనకెందుకు లేని వంతపాడేటటువంటి వాడు పక్కనుంటే అటువంటి స్నేహితుని వలన యువతలవాడు అభ్యున్నతిని పొందడు. అందుకే ఇంత దుర్మార్గపు ఆలోచన కోటికాస్యుడికి చెప్తే వెంటనే అంగీకరించాడు. సైంధవుడు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడో ఆ దుర్మార్గాన్ని కప్పిపుచ్చి సైంధవుడి అభిప్రాయం వ్యక్తమయ్యేటట్టుగా, తానెందుకొచ్చాడో అభిప్రాయం వ్యక్తమయ్యేటట్టుగా ఆ మాట్లాడినటువంటి తీరు ఉన్నదే, నిజంగా అది భగవంతుని యొక్క స్తోత్రం చెయ్యడానికో ఒక కావ్య పురాణాల్ని పరిశీలించడానికో ఆ కళ అబ్బి ఉంటే వాడు ఎంత ఉన్నతికి వెళ్ళేవాడు. ఈ ప్రౌఢిమ అంతా దేనికి పనికొచ్చింది అంటే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి తన గొప్పతనాన్నంతటినీ మాత్రం చూపించాడు. మృగనేత్ర దారుణ మృగ సమాకులమైన ఈ వనాంతరంబున ఏకతంబ ఇట్లు నీ యున్కికి ఎయ్యది మూలము, ఈ వనదేవతవో సురేశ్వరునితోడ నలిగి ధరిత్రికి నలుగుదించిన శిచీ లలనవో, హరి ఉరస్థలి దొరంగి కేలి గ్రుమ్మరు పద్మగేహవో, భవదీయ జనకత్వమున సముజ్వలితుడైన పుణ్యుడు ఏ వంశము వాడు, పొలతి నీదు జీవితేశ్వరుడుగు సుఖజీవితాత్ముడెవ్వడు, అబల నీ నామమై ఇంపు మిగులు శబ్దమియ్యది నాకు నిజంబు చెప్పుమా. ఎంత గొప్పగా అడిగాడో చూడండి. మృగనేత్ర అంటే లేడి కందుల వంటి కందులున్నదానా? అసలు అదేం పిలిపి, ఎందుకది? అసలు అలా మాట్లాడవలసిన అవసరం ఏంటి? అమ్మా అని పలకరించలేవా? చెల్లి అని పలకరించలేవా? అక్క అనలేవా? మృగనేత్ర 4 అక్షరాలు, అక్క 2 అక్షరాలే, చెల్లి 2 అక్షరాలే, అమ్మ 2 అక్షరాలే. 4 అక్షరాలకు అంత ప్రయాస ఎందుకు పడుతున్నావు? ఎందుకంత తాపత్రయం? అంటే ఒక లీకి భావన మనసులో ఉంది. ఏమిటా లీకి భావన అంటే అవతల వారి అందాన్ని పొగిడితే వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోయి వీడు ఏం చెప్పినా చేయడానికి దిగజారిపోతారనేటటువంటి ఒక దిగజారుడు సంస్కృతి. ఇటువంటి కోటికాస్యులు ఆనాడు కాదు ఏనాడు ఉంటారు సమాజంలో. హెచ్చరిక, ప్రమాదాలకి గురయ్యేటటువంటి వాళ్ళకి అసలు మాట్లాడడంలో సంబోధించడంలో పవిత్ర హృదయమున్న వాడికి ఇన్ని అక్షరముల అవసరము లేదు సుమా. కాబట్టి చాలా జాగ్రత్త నీతో మాట్లాడేవాడి పట్ల. మాట్లాడిన మాటలు మధురంగా ఉండడం కాదు, లోపల భావమును గ్రహించగలిగినటువంటి అధ్యవసాయాన్ని పెంచుకో. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి మృగనేత్ర దారుణ మృగ సమాకులమైన ఈ వనాంతరమున ఏకతంబ ఎట్లు నీ యున్కికి ఎయ్యది మూలము. దారుణమైనటువంటి మృగములు తిరిగేటటువంటి అరణ్యం కదా. ఇటువంటి అరణ్యంలో ఒక్కతవే నిర్భయంగా ఇలా నిలబడి ఉన్నావే. ఆమె ఈయన వచ్చేటప్పటికి ఒక కడిమి చెట్టు యొక్క కొమ్మని వంచి పట్టుకుని అరణ్య సౌందర్యాన్నంతటినీ చూస్తోంది. అటువంటి స్థితిలో ద్రౌపదీదేవి నిలబడి ఉంది. ఒక్కతవే నిలబడి ఉన్నావే. ఈ వనదేవతవో, ఈ వనానికంతటికీ నువ్వు దేవతవా? దేవేంద్రుడి మీద అలిగి భూమి మీదకు వచ్చినటువంటి శచీదేవివా? లేకపోతే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం నుంచి ఏ కారణం చేతనైనా దిగి భూమి మీదకు వచ్చిన లక్ష్మీదేవివా? భవదీయ జనకత్వమున సముజ్వలితుడైన పుణ్యుడి వంశము వాడు. సాధారణంగా ఏమని అడగాలి? అమ్మా మీ నాన్నగారు ఎవరమ్మా అని అడగాలి. నిన్ను కన్నాడనేటటువంటి పేరు వలన అపారమైన కీర్తిని పొందినటువంటి ఆ తండ్రితనాన్ని పొందినవాడెవరు? ఎవరమ్మా అని నాకు వచ్చేస్తూ ఉంటుంది. అలా అనడువాడు. కాబట్టి అలాగే పొలతి, ఆ పిలుపులు చూడండి. మృగనేత్ర,
పొలతి, అబల. ఎందుకండి ఇవన్నీ? అంటే దుష్ట స్వభావ ప్రకటన. కాబట్టి పొలతి. నీదు జీవితేశ్వరుడుకు సుఖజీవితాత్ముడెవ్వడు? నీకు జీవితేశ్వరుడంటే భర్త అయిన కారణం చేత ఎప్పుడూ సుఖాల్లోనే ఉండగలిగినటువంటి అదృష్టవంతుడెవరు? ఏమిటి ఆ మాటలు? ఈడ్చి చెప్పు తీసి కొట్టద్దు. ఆవిడ సంస్కారవంతురాలు. అందు భాష మధురమైన లోపల ఎంత భయంకర భావనలను ఆవిష్కరిస్తున్నాడో చూడండి. అందుకే ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఇవాళ ఎందుకు ఎక్కువగా ఇంగ్లీష్ విషయాలు గుర్తొస్తున్నాయి? మెరిసేదంతా బంగారం కాదు. కాబట్టి నీ నామమై ఇంపు మిగుల శబ్దమెయ్యది. అమ్మ మీ పేరేమిటి అంటారు. ఆయన అంటున్నాడు, నీ పేరు అయిన కారణం చేత ఉచ్చరించినప్పుడు ఏ శబ్దం బయటికి వస్తుందో ఆ శబ్దానికి ఆలవాలమైనటువంటి అక్షరముల యొక్క కూడిక అయి ధన్యత పొందిన స్వరూపమై నీ పేరుగా ప్రకాశిస్తున్నది ఏది? నీ పేరేమిటి అని అడగడానికి ఇంత పొగడాలండి? అంటే ఆమె పేరుగా పిలవబడుతోంది కాబట్టి ఆ పేరు ఏదైతే ఆ పేరులోంచి వచ్చిన శబ్దమో అంత గొప్పతనాన్ని పొందిందిట. ఎందువల్ల? ఆమె గుణములు వీడికేనా తెలుసా? అంటే ఆవిడ అందంగా పడింది కాబట్టి. అంటే లోపలి ఉద్దేశ్యం ఏంటి? అబ్బా ఎంత పొగిడారో నన్ను, అంత బాగుంటానులా ఉంది అని రండి లోపలికి అంటారనే. అంటే ఎంత నీచ భావన వాడి మనసులో ఉంది, యువతల వారిని ఎంత తక్కువగా లెక్క కట్టుకుని మాట్లాడుతున్నాడు. ఇది అసలు మాట చేత సంస్కారము వెల్లడి కావట్లా. కాబట్టి శబ్దమెయ్యేది, నాకు నిజంబు చెప్పుమా, నాకు నిజం చెప్పు అంటే వాడి బ్రతుకంతా అబద్ధం. ఇలాంటి వాళ్ళ జీవితాలు ఎందుకని అంటే వాడు మనసులో ఉన్నది చెప్పడం, ఆవిడ చెప్పదేమో అని అనుమానం. అందుకని నాకు నిజంబు చెప్పుమా, నాకు నిజం చెప్పు. కానీ అదండి, దాని వలన మన నన్నయ్య గారికి, తిక్కనగానికి, ఎర్రాప్రగడ గారికి జీవితాంతం రుణపడ్డాం. భారతం చెప్పుకుంటే ఆ రుణం తీరుతుంది, భారతం వింటే రుణం తీరుతుంది. ఎందుకని అంటే ఇలాంటి పద్యాలు, ఇలాంటి సందర్భాలు ఇంట్లో పిల్లల్ని కూర్చోపెట్టి చెప్పారనుకోండి, సమాజంలో కోటికాశ్యులు ఉంటారు, సమాజంలో సైంధవులు ఉంటారు, సమాజంలో దుర్యోధనులు ఉంటారు, అక్షయ వస్త్రాలను ఇవ్వగలిగిన శ్రీకృష్ణ పరమాత్మలు ఉంటారు, ధర్మరాజులు ఉంటారు, అర్జునులు ఉంటారు, భీష్మాచార్యుడు ఉంటాడు, ద్రోణుడు ఉంటాడు. ఎవరిని ఎలా పట్టుకోవాలి, ఎవరి దగ్గర క్షేమంగా నిలబడగలగాలి, ఎవరికి దూరంగా బ్రతకాలి, అలవాటు కావాలి అంటే, ప్రమాదము నుండి తప్పించుకోగలిగిన ప్రజ్ఞ రాణించాలి అంటే భారతాన్ని చెప్పాలి. అంతేకాని రామాయణ భారతాలు రిటైర్ అయిపోయిన తర్వాత విండాలండి అంటే అప్పటికి జీవితంలో అన్ని ప్రమాదాలు ఎదుర్కొన్న తర్వాత ఎందుకు పనికొస్తుంది అది మీకు? ఇది ముందు వినలేదని ఏడవడానికి పనికొస్తుంది. కాబట్టి రామాయణ భారతములు ఏదో కాలమునకు చెందినవి కావు, ఎప్పటికీ ప్రత్యేకించి యువతరం వినవలసినవి. కాబట్టి ఈ మాట చెప్పి కోటికాశ్యుడు తన గురించి చెప్పుకున్నాడు. కరిరాజగమన. ఆవిడ నడిచిందా? ఆవిడేమైనా నడిచిందా? అసలు వీడేమైనా చూశాడా? వీడు చూసేటప్పటికీ ఆవిడ కేవలంగా కడిమి చెట్టు యొక్క కొమ్మని వంచి పట్టుకుందంతే. ఆవిడ నిలబడి ఉంది. అంటే పొగడడానికి అంత అర్థం లేదు. కామాక్షి పరదేవతని ఒక మాట అంటాం. ఏమంటామంటే కుంజరగమని అంటారు ముత్తుస్వామి దీక్షితారు వారు. నిజంగా కుంజరగమని అయితే ఆవిడ కరిరాజ గమన అయితే కామాక్షి పరదేవత కనపడి నిలబడి మాట్లాడక్కర్లేదు, భూమికి అడ్డంగా పడి ఆవిడ పాదాలకి నమస్కారం కూడా చేయొచ్చు. కాబట్టి కేవలం ఆవిడ వశవర్తి అవుతుందని వాడి భావన. కాబట్టి కరిరాజగమన మా తెరగరయ తలచితేని వినవే. నేనెవరో తెలుసుకోవాలనుకుంటున్నావా? నేను వేరు, మేము వేరు. సాధారణంగా లోకంలో ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, ఏదైనా చేస్తే నేను, తన వలన సాధ్యం కాకపోతే మేము. మీరు చూడండి, అది నిజంగా తను చేసింది కాదు, ఎవరో కష్టపడి చేశారు ఆ పని. కానీ తను చెప్పవలసి వచ్చిందనుకోండి, ప్రభువు దగ్గరికి వెళ్ళి నా దగ్గర పని చేసిన వాళ్ళు కష్టపడి ఇది తయారు చేశారని చెప్పడం, నేనే చేశానండి, నేనే చెప్పి చేయించానండి మా వాళ్ళతో అంటాడు. అంటే తానే దానికి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినట్టు. మీరు ఇది కొంచెం ఉపకారం చేసి పెట్టాలి అని అడిగారు అనుకోండి, నేను చెయ్యలేనండి అండవు. మన వల్ల అవదండి అంటాడు. మన వల్ల అవదండి ఏమిటి? నిన్ను అడిగింది, నా వల్ల అవదండి అని చెప్పు. అంటే చెయ్యలేనప్పుడు మన వలన,
ఇతరులు చేసినా తాను చేసినట్టు చెప్పుకోవాలనిపిస్తే నేను చేశానండి, మేము చేశానండి అంటాం. అంటే వాడు నిజానికి టీమ్ స్పిరిట్కి పనికిరాడు. 10 మంది కలిసి చెయ్యవలసిన పని ఎక్కడుంటుందో అటువంటి చోట వాడు ఇమడలేని మనస్తత్వం ఉన్నవాడు. సంస్కారమునందు దోషం ఉంది వాడికి. ఒక్కొక్క మాట వెనక ఎన్ని గుణములు ఆవిష్కరించిందండి భారతం. కాబట్టి మా తెరగరయ్య తలచితేని వినవే, మా గురించి వినాలనుకుంటున్నావా ఒకసారి విను. అసలు ఆవిడ అడిగిందా నిన్నేమన్నా? మీరెవరని అడిగిందా? అడగలేదు. అంటే ఆయన మనసులో ఏమిటంటే తను ఇలా పొగిడేటప్పటికీ ఆవిడ మెత్తపడిపోయి మీరెవరని అడగాలనుకుంది. అడగడానికి సిగ్గడ్డొచ్చింది, అందుకని తనే చెప్పేస్తున్నాడు. ఇదంతా వాడి భావన. అంతేగాని నిజంగా పాపం ఆవిడ మనసులో ఇటువంటి దుర్భావాలు ఏం లేవు. ఆవిడ ద్రౌపదీదేవి మహాపతివ్రత ఆవిడ. కాబట్టి అధిక బలుడా, నేను చాలా బలవంతుణ్ణి, ఏం చేస్తావు అంటే ఆ బలం మాట వినకపోతే నిన్ను ఎత్తుకెళ్ళడానికి ఉపయోగిస్తా. ఒక రకంగా హెచ్చరిక. అధిక బలుడా, నే సురధుడను రాజు పుత్రుడా, నేను సురధుడు అనబడేటటువంటి రాజు యొక్క కుమారుణ్ణి. అరిమధనుడా, శత్రువుల్ని చంపేస్తాను. కోటికాస్యుడన చనువాడన్, నా పేరు కోటికాస్యుడు. తనని తాను పొగుడుకున్నవాడెవరో వాడు తనని తాను చంపుకున్నవాడు. ఇంత పొగట్ట పరిచయం లేని స్త్రీ దగ్గర అవసరం అండి అసలు. అమ్మా నన్ను కోటికాస్యుడు అంటారు, తల్లి మీరెవరు అంటే అయిపోలా. మీరెవరి కోడలు? మంగళసూత్రాలు కనపట్టాలా, మట్టెలు కనపట్టాలా, నల్లపూసలు కనపట్టాలా, ఆవిడ తేజస్సు తెలియట్లా. ఈ మాట చాలు, కానీ భావన ఎందు దోషం. నేను ఎందుకు మీతో 1కి 10 మార్లు ఆ పద్యం చెప్పినప్పుడు చెప్తున్నాను అంటే నా పవిత్రమైన ఉద్దేశ్యం ఒక్కటే. రామాయణ భారతములు కేవలము కాలక్షేపమునకు వినేవి కావు, మనిషి జీవితమును దిద్దడానికి ఆ పరమాద్భుతమైన ఉపకరణములు అని నిరూపణం చేయడానికి. కాబట్టి ఇప్పుడు అలా వేలు చూపించాడు. అది గదిగదిగో ఆ బంగారు రథం మీద కూర్చునున్నాడే. ఎందుకు ఆ మాట అంటే నువ్వు అడవిలో ఉన్నావు, పర్ణశాలలో ఉన్నావు, మా మిత్రుడు చూసావా ఇంతటి ఐశ్వర్యవంతులు, ఆమెని ప్రలోభ పెట్టగలనని ఉద్దేశ్యం. ఆ బంగారు రథం మీద కూర్చున్నాడే త్రిగర్త దేశాధిపతి, ఒక మహారాజు. కోరిక కళ్ళల్లోంచి వ్యక్తమవుతుండగా నీ వంక చూస్తున్నాడే ఆయన కళింగ దేశాధిపతి. ఏమిటి వాళ్ళ సంస్కార బలం? ఎందులో కూర్చుంటే ఏమిటి? కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్ట. కాబట్టి అదిగో అక్కడ ఉల్ల పద్మాకరము పంత నుండి నిన్ను మెచ్చి కనుగొనుచున్న ఉన్మీలితాక్షుడు ఉత్పలాక్షి ఇక్ష్వాకు వంశోద్భవుండు సుబల భూపతి పుత్రుండు శుభగుడతడు. అదిగో ఆ పద్మ సరోవరం ఉందే, ఆ పద్మ సరోవరం దగ్గర నిలబడి నీవంకే మెచ్చి కనుగొనుచున్నా, నువ్వు ఎంతో అందంగా ఉన్నావని కన్ను తిప్పుకోలేకుండా నీ వంకే చూస్తున్నటువంటి పద్మముల వంటి కందులున్నవాడున్నాడే. అంటే పరోక్షంగా ఏమిటి చెప్పడం? నీ అందానికి తగిన అందగాడు ఆయన. ఇలా ఎందుకు కష్టాలు పడతావు? ఇలా నిన్ను కష్టపెట్టిన భర్తలు ఎవరో వాళ్ళు నీకు అసలు భర్తృస్థానానికి పనికిరారు అంటే తీర్పు పరోక్షంగా చెప్తున్నాడు. అంటే భావన యందు ఎంత దుర్మార్గ బుద్ధి ఉంది. కాబట్టి ఉల్ల పద్మాకరము పంత నుండి నిన్ను మెచ్చి కనుగొనుచున్న ఉన్మీలితక్షుడుత్పలాక్షి. ఆయనకి నీకు సమాన ధర్మం ఏమిటి? ఆయనకి పద్మాల వంటి నేత్రాలు, నీకు పద్మాల వంటి నేత్రాలు, ఒకరికొకరు తగి ఉండాలి కదా. ఇక్ష్వాకు వంశోద్భవుండు, ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. కర్మ రామచంద్రమూర్తి పుట్టిన వంశం అది. ఇక్ష్వాకు వంశోద్భవుండు సుబల భూపతి పుత్రుండు. సుబలుడనేటటువంటి మహారాజు యొక్క కుమారుడు. శుభగుడతడు, చాలా గొప్పవాడు, అంతటి మహానుభావుడు. అదిగో ఆయన నిన్నే చూస్తున్నాడు, చూశావా అన్నాడు. అర్థం చేసుకోలేనంత అమాయకురాలంది ద్రౌపదీదేవి. ఎందుకన్నాను ఈ మాట అంటే ఆవిడ జీవితంలో ఆవిడ అందం ఆవిడికి శాపం. లోకంలో ఒక్కటి ఆలోచించండి, చాలా అందమైన ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది, ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడు, అన్నదమ్ములు ఎంత సంతోషిస్తారు, బంధువులు ఎంత సంతోషిస్తారు. ఆమెకి తగిన వరుడికిచ్చి ఆమెని పెళ్లి చెయ్యాలని, ఆమె పిల్లపాపలతో సంతోషంగా ఉండాలని, ఆమె వృద్ధిలోకి రావాలని
తల్లిదండ్రులకి సహజంగా అనాకారి అయినా కూతురి మీద ప్రేమ ఉంటుందే, అంత అందగత్తె కూతురు పుడితే ఆ తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటుంది. అటువంటిది కేవలము ఆమె అందంగా ఉంది కాబట్టి దక్కితే నీకు దక్కాలి, దక్కకపోతే ఆమె అందం ఎవరికి దక్కకూడదని యాసిడ్ పోస్తావా? ఎంత క్రౌర్యం భావనలోది, ఎంత నైత్యం అసలు ఆ భావన, ఎంత దారుణం అందులో. అసలు ఏమైనా అర్థం ఉందా? అంతకన్నా రాక్షసత్వం లోకంలో ఇంకొకటి ఉంటుందా? ఆమె అందంగా ఉంటే నీకు వశపడిపోవాలా, నీకు సొత్తు అయిపోవాలా? అసలు ఆ భావన దారిద్ర్యం అంతకన్నా మృగం గొప్పది కదూ, రాక్షసుడు గొప్పవాడు కదూ. కనీసం శరీరం చేత తెలుస్తాడు. నీకు మనసులో రాక్షసుడు కూర్చుని లేడు, ఎవడిని వాడు సంస్కరించుకోవాలని చెప్పడం. కాబట్టి ఆమె ప్రత్యుత్తరం ఇస్తాం, ఎంత గొప్పగా మాట్లాడింది అన్నా. ఇది ద్రౌపదీదేవి అంటే. ఆవిడ ఇంత నీచంగా మాట్లాడదు, భయపడలేదు. ఆమె పాతివ్రత్యం ఆమెకు రక్ష. కానీ బుద్ధి చెప్పాలి కదూ. గడ్డి తిననివాడైతే ఈ ఒక్క మాటకి పాదాల మీద పడిపోవాలి. ఆ బుద్ధి ఉంటే ఇలా ఎందుకు మాట్లాడతాడు? ఆ బుద్ధి ఉంటే సైంధవుడికి స్నేహితుడు ఎందుకు అవుతాడు? ఎంత మూర్ఖులో అర్థం కావట్లా. ఈ మూర్ఖత్వాలు ఎంత ప్రమాదాలు తెస్తాయో చూడండి చివరికి. అన్నా, ఇచట నేనుంటినున్నదాన, నేను ఒక్కదాన్నే కదా నిలబడి ఉన్నాను, స్త్రీని కదా, నీవిచటికి ఏగుదించుట నియతియగునే. ఎవరో ఒక చోట ఒక్క స్త్రీ నిలబడి ఉంది, ఆమె బాధతో ఏమైనా అరిస్తే నువ్వు వచ్చావు అనుకో, వేరే విషయం. నేనేం పిలవలేదుగా, నేనేం అరవలేదుగా, అంటే నేను సంతోషంగానే ఉన్నాను కదా, నేను ఏదో పనిలో ఉన్నాను కదా. రథాలు ఆపి ఇక్కడికి రావడం నీకేం పని? ఎందుకు వచ్చావు? కాల్చేసిందా నిట్ట నిలువునా ఈ రెండు మాటలతోటి? వాడు మనిషి అయితే ఏం చేయాలి? వెంటనే భూమి మీద పడావిడికి నమస్కారం చేయాలి. అమ్మా, జీవితాంతానికి సరిపడ ధర్మభిక్ష పెట్టావు, జీవితంలో ఇటువంటి తప్పు చేయనని చెప్పాలి. అంటే అసలు మారడం అన్నది సైంధవుడికి వాడి స్నేహితులకి జీవితంలో అలవాటుగా లేదు. చెప్పకుండా చెప్తున్నారు, వాళ్ళు మారరు ఏం జరిగినా. కాబట్టి సుతవతిని, ఇంకొకటి తెలుసా, నేను బిడ్డల తల్లిని. ధర్మవతి, నేను ధర్మమును నిరంతరము ఆశ్రయించి ఉన్నదానను. ప్రతి మాట పైకి ఎంత మధురంగా మాట్లాడినా లోపల ఎన్ని రాక్షస భావములున్నాయో అన్నిటికీ ఆమె జవాబు చెప్తాంది. నేను సుతవతిని, బిడ్డలున్నదానను, విశేషించి ధర్మాన్ని నమ్మి బ్రతుకుతున్నదాన్ని, ధర్మానుష్ఠానం చేసేటటువంటి దాన్ని. నన్ను ఇతరకాంతగా తలంచి, మనసులో ఏమనుకున్నావో, ఎటువంటి దాన్ని అనుకున్నావో, పెక్కులు వల్క కాదు నీకు, అన్నీ మాట్లాడవలసిన అవసరం నీకు లేదు అని. ఎంత అద్భుతమైన మాట అండి. నువ్వెవరో చెప్పావు, నువ్వెవరో నాకు తెలుసు, శిబిచక్రవర్తి వంశంలో పుట్టినవాడివి నువ్వు అంది. ఎవరు శిబిచక్రవర్తి? తన దగ్గరికి వచ్చి శరణాగతి చేసిన ఒక పక్షిని కాపాడడానికి తొడలోని మాంసాన్ని కోసి ఇచ్చి శరీరం వెళ్ళిపోయిన శాశ్వతమైన కీర్తి గణించినవాడు, తన బలాన్ని లోకహితానికి ఉపయోగించినవాడు. అటువంటి వాడి వంశంలో పుట్టావు, కాల్చనా ఇలా బ్రతకడం? ఆమె చింతకర్రలు కాల్చి అందులోకి తోస్తోంది, వాడు అర్థం చేసుకోగలిగితే. శిబిచక్రవర్తి వంశంలో పుట్టావు, నీ పేరు కోటికాస్యుడు, నాకు తెలుసు. నేనెవరనుకుంటున్నావా? పాంచాల మహారాజు గారి అయినటువంటి ద్రుపద మహారాజు గారి యొక్క కూతురిని. నేనేదో సామాన్య కాంతనేమో అనుకుని మాట్లాడుతున్నావు, అంత తేలికగా వశపడతాననుకుంటున్నావు మనసులో. నేను పాంచాల రాజు యొక్క కుమార్తె అయినటువంటి ద్రౌపదీదేవిని. నా పేరు కృష్ణ. పాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5గురికి ధర్మపత్నిని. పాండవులు అరణ్యంలో వేటకి వెళ్ళారు. వాళ్ళు ధర్మాత్ములు, అతిథి మర్యాద తెలిసిన వాళ్ళు. వాళ్ళు కొద్దిసేపట్లో వెనక్కి వస్తారు. అంటే ఆమె ఉద్దేశ్యం వాళ్ళ పేరు చెప్తే పారిపోవాలి. వాళ్ళు వేటకి వెళ్ళారు, ఆ వేట అక్కడతో ఆగిపోయేటట్టుగా బ్రతుకు. ఆ వేట ఇక్కడికి వచ్చాక కూడా కొనసాగకుండా వెళ్ళిపో. అవి మృగాలు, నువ్వు నరమృగానివి. ఏదైనా నరుడిలోనైనా మృగత్వం కనపడితే వాళ్ళు వదిలిపెట్టారు. ఆ స్థితి కనపడక ముందు వెళ్ళిపో. మాతృహృదయంతో మాట్లాడుతాం. సుందరకాండలో సీతమ్మ ఎలా మాట్లాడిందో,
మహాతల్లి ద్రౌపదీదేవి కూడా అలా మాట్లాడింది. తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుశిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అంటుంది కదా సీతమ్మ. అలా వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. ఇప్పుడే వేటకెళ్ళారు. క్రూర మృగాల్ని వేటాడుతూ ఉంటారు. తినడానికి సాధు మృగాల మాంసం కూడా తీసుకొస్తారు. నువ్వు నరుడిగా నిలబడితే అతిథి మర్యాదలు చేస్తారు, మృగంలా ప్రవర్తిస్తే వేటాడతారు. ఇంకా ఏమైనా మాట్లాడాలి ఆవిడ మాటకి ఆయన మాటకి ఎంత తేడా. నేను ఇంకా ఏదో విహంగ వీక్షణంగా సంక్షిప్తంగా చెప్తున్నాను. అన్ని మాటలు చెప్పాడు. ఆవిడ ఓ చిన్న పద్యం చెప్పి 4 మాటలు చెప్పింది. కానీ నిజంగా అర్థం చేసుకోగలిగిన వాడైతే ఇంకింతకన్నా ఏం కావాలండి అని చెప్పి ఆమె పర్ణశాలలోకి వెళ్ళిపోయింది. ఇంకా నిలబడలేదు. అంటే దాని ఉద్దేశ్యం ఏమిటి? నేను ఆతిథ్యం ఇవ్వను, నువ్వు పరపురుషుడివి, నీకేమైనా పనుందా? పాండవులు వచ్చేస్తారు కాసేపట్లో. వాళ్ళు ధర్మాత్ములు, వంశమర్యాద తెలిసిన వాళ్ళు. అతిథివి, ఎవరివో వచ్చావు, నీకేం కావాలో నాకు తెలియదు, నీకేం కావాలో నేను వినదలుచుకోలేదు. ఎందుకని? నీకేం కావాలని అడిగితే వాడి నోటి వెంట ఏమొస్తుందో కనిపెట్టలేని అమాయకురాలు కాదు. అందుకే నీకేం కావాలో ఆ అతిథి మర్యాద పాండవులు చేస్తారు. వాళ్ళు వచ్చాక చెప్పు నీకేం కావాలో. అప్పుడు ఆ వేట అక్కడతో ఆగాలా కొనసాగాలా? ఆ వేట కొనసాగకుండా నువ్వు వెళ్ళిపోవాలా నిర్ణయించుకో. అమ్మ బాబోయ్, ఎంత నిక్షేపించిందండి అసలు ఆ మాటలో. అది ద్రౌపదీదేవి అంటే. అలా మాట్లాడడం ఇవాల్టి సమాజంలో ప్రతి స్త్రీ నేర్చుకోవాలి ద్రౌపదీదేవిని చూసి. కాబట్టి ఆ తల్లి ఈ మాటలు చెప్పి పర్ణశాలలోకి వెళ్ళిపోయింది. అంటే తుచ్చుడా, నీవు నాతో మాట్లాడక్కర్లేదు, ఇక్కడ నిలబడక్కర్లేదు, అన్యాపదేశంగా చెప్పేసింది. వీడు భుజాలు ఎగరేసుకుంటూ సైంధవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమె ద్రౌపదీదేవి పాండవుల యొక్క ఇల్లాలు, ద్రుపద మహారాజు కుమార్తె. వాడికి తెలియదేమిటి, బంధుత్వం ఉన్నవాడు తెలియదు పాండవుల యొక్క ఇల్లాలు ద్రౌపదీదేవి అని, వాడికి తెలుసు. ఆయనకి చెప్పాడు. ఆయన వెంటనే ఆమెని ఎత్తుకుపోవాలని సంకల్పం చేశాడు. సంకల్పం చేసి యోధులైనటువంటి వీరుల్ని కొంతమందిని వెంట పెట్టుకుని సింహం ఉన్నటువంటి గుహలోకి తోడేలు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలా తాను ఆ ద్రౌపదీదేవి ఉన్నటువంటి పర్ణశాల లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి వామాక్షి, ఏమిటి తేడా? కోటికాస్యుడైతే మృగముల యొక్క కన్నులతో పోల్చాడు, ఈయనైతే వామాక్షి, అందమైన కన్నులున్నదానా? చెల్లెల్ని అలాగా పలకరిస్తారు లోకంలో ఏ అన్న అయినా. ఆమె నిజానికి ఎంత బాధలో ఉంది. ఒక పక్క దిక్కుమారిన దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేసే ప్రయత్నం చేశాడు. దుర్యోధనుడు తొడ చూపించి కూర్చోమన్నాడు. కర్ణుడు ఓడిపోని భర్తని 6వ వాణ్ణి చూసుకో అన్నాడు. ఆమె మనసు ఎంత గాయపడి ఉంది. అటువంటి దాని దగ్గరికి వెళ్ళి అరణ్యవాసం చేస్తూ ధర్మాన్ని పట్టుకుని బ్రతుకుతున్న ఒక స్త్రీ, అందున చెల్లెలి దగ్గరికి వెళ్ళి అందమైన కన్నులున్నదానా అని పిలుస్తాడా? ఇంకా హింస అన్నదానికి కత్తి, విషము అవి అవసరం అండి? మాట చాలు మనిషిని ఇబ్బంది పెట్టడానికి, మాట చాలు మనిషిని అపారమైనటువంటి బాధకి గురి చెయ్యడానికి. ఇవాళ బాగుంటుందేమో, కానీ దాని పాపం అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రం నిన్నెవ్వరూ రక్షించలేరు. అది నిన్నొక్కడితో వదిలిపెట్టదు, నిన్ను, నీ వారిని, నీ చుట్టూ ఉన్నవారిని కలిపి కాల్చేస్తుంది. ఆనాడు ఆర్తనాదం చేసినా నిన్ను రక్షించేవాడు ఉండడు. కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి వామాక్షి, నీకు కుశలమే, నీ మనసెవ్వారియందు నిత్య ప్రేమంబై మెరయు అట్టి సొబగులు నీ మగలేవురకు ఇప్పుడు నెమ్మదియమదిన్. నిరంతరము ద్రౌపది నీ మనసు ఏ 5గురి యందు ప్రవర్తిస్తూ ఉంటుందో, అంటే అది సక్రమంగా మాట్లాడినట్లుందా ఎక్కడైనా? అమ్మా భర్తలు కుశలమా అని అడగడం వేరు. నీ మనసు నిరంతరం ఏ 5గురి యందు ప్రవర్తిస్తూ ఉంటుందో, అంటే 5గురు భర్తలు కావలసి వచ్చినటువంటి ఆడదానివి, అంతటి కామము కలిగిన దానివి అన్న భావన అందులో ఆవిష్కృతమవుతోందా లేదా? ఈ 5గురి యందు నీ మనసు ఎప్పుడూ తిరుగుతూ ఉంటుందో వాళ్ళు క్షేమమా? ఏమిటా అడగడం అసలు? అంటే వాళ్ళ పేరెత్తేటప్పటికీ మనసులో వైముఖ్యం. వాళ్ళు పొందిన సంతోషం తాను పొందలేకపోతున్నాను. తనకి హృదయేశ్వరి కాదు కదా, ఆమె చెల్లెలని గుర్తించలేకపోతున్నాడు. చెల్లెలిగా ఇటువంటి చెల్లెలు నాకు అనగలిగితే వేరుగా ఉండేది జీవితం అని
నీ మగలేవురకు ఇప్పుడు నెమ్మదియమదిన్. ఇప్పుడు సంతోషంగా ఉన్నారా వాళ్ళందరూ అంటే ఏమిటి దాని అర్థం? అన్యాపదేశంగా ఏమిటంటే కౌరవులు అన్నీ ఊడగొట్టి అరణ్యానికి పంపించేస్తే వాళ్ళతో తిరగబడి యుద్ధం చేయలేక రాజ్యం పొందలేక అరణ్యానికి వచ్చి ఇలా తిరుగుతూ ఏవో దొరికినవి తింటూ ఇదిగో ఈ పర్ణశాలలో బతుకుతున్నారే, దీంతో తృప్తి పడిపోయి సంతోషంగా ఉన్నారా అంటే ఏ పౌరుష పరాక్రమాలు ఉన్నా వాళ్ళకి నువ్వు ఇల్లాలేంటి? ఎత్తి పొడుపు మాట. ఇది స్పష్టతని పొందుతుంది తర్వాత. అంటే ఆర్తి అందుకుందో లేదో, అందుకని ఇదే మాటని మార్చి అనువాదం చేసి మాట్లాడతాడు, ఇంకా స్పష్టంగా మాట్లాడతాడు అప్పుడు. అంటే కామాతురాణం న భయం న లజ్జ. ఒకసారి మనస్సు స్వస్థతని కోల్పోయి అర్థం లేని కోర్కెల వైపుకి వెళ్ళిపోతే మాట మీద అదుపు తప్పిపోతుంది. అంటే ఆవిడ చూసింది, లోపలికి వచ్చాడు కదా పర్ణశాలలోకి, ఆమెకి తెలుసు ఎవరాయన, అన్నగారు. పాండవులకి ఎవరు? బావమరిది. బావమరిది ఇంటికి వస్తే బావలు ఎంత గౌరవంతో ప్రవర్తిస్తారు, ఎంత ప్రేమతో ప్రవర్తించాలి. లోకంలో మహోత్కృష్టమైనటువంటి అనుబంధాల్లో ఒకటి ఏది అంటే బావమరిదిల యొక్క అనుబంధం. అందుకే బావమరిది బతకగోరుతాడు అంటారు. ఎప్పుడు మా బావగారు బాగుండాలని, ఆయుర్దాయం కలగాలని మనసులో కోరుకుంటూ భగవంతుడి దగ్గర వ్రతం చేసినా నోము చేసినా ఎన్నడైనా సరే ఆడపిల్ల అన్నదమ్ములు ఏం కోరుకుంటారు అంటే మా బావగారు బాగుండాలని కోరుకుంటారు. ఎందుకని అంటే ఆ బావగారు బాగుంటే చెల్లెలు పసుపు కుంకాలతో సంతోషంగా ఉంటుంది. భర్త కన్నా సంతోషం స్త్రీకి ఏముంటుంది? అందుకే బావమరిది బ్రతక కోరుతాడు. కాబట్టి బావమరిది కదా, స్వయంగా దుస్సల భర్త కదా, ఆయన వచ్చినప్పుడు తాను ఆతిథ్యం ఇవ్వకపోతే పాండవుల మర్యాద ఎలా నిలబడుతుంది? ఆ ఇంటి ఇల్లాలుగా ఆమె ఆతిథ్యం ఇవ్వాలి కదా. అందుకే ఇంత దుర్మార్గుడు కోటికాశ్యుడు పంపిస్తే వచ్చినవాడని తెలిసిన్నప్పటికీ ఆమె ధర్మమునందు వైక్లభ్యం చెందాల. పో బయటికి అనలేదు ఆవిడ. తన వైపు ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ అంది. స్థిరమతులైన పార్థులకు సేమమా అని అడిగితే ఆ ద్రౌపదీదేవి స్థిరమతులైన పార్థులకు సేమమ నీకు సనామయంబే భూవర తగ విందవైతి కురువర్యుల ఇంటికి అట్లు కావునం బరుపడి ఆసనక్రియయు పాద్యము గైకొను మదరంబుతో సరస కురంగ మాంసముల జల్పుము భోజన కృత్యమిత్తరిన్. పాండవులు క్షేమంగా ఉన్నారయ్యా ఐదుగురు. ఆయన ఎంత వికారంగా అడిగినా ఆవిడ అంత సకారంగా మర్యాదగా సాత్వికంగా చెప్పింది. పాండవులు ఐదుగురు క్షేమంగా ఉన్నారు, నువ్వు కుశలంగా ఉన్నావా? నువ్వు మాకు అతిథివి, వాళ్ళు లేకపోయినా నేను ఆతిథ్యం ఇవ్వాలి. ఎందుకని అంటే నువ్వు నాకు అన్నవరసమైనటువంటి వాడివి. కాబట్టి ఆసనక్రియ, కూర్చో. అదే కోటికాశ్యుడినైతే పిలవల, సైంధవుడు కాబట్టి పిలిచింది. కూర్చో, ఆసనం మీద కూర్చో. కూర్చుని పాద్యముగైకొను, కాళ్ళు కడుక్కో. ఇగో నీళ్ళు ఇస్తున్నాను, కాళ్ళు కడుక్కో. ఆదరంబుతో, ప్రేమతో కాళ్ళు కడుక్కో సంతోషంగా. సరస కురంగ మాంసముల జల్పుము భోజన కృత్యమిత్తరిన్. లేడి మాంసం సిద్ధం చేసి ఉంది. ఆ లేడి మాంసంతో వండిన కూర, అన్నం అన్నీ ఉన్నాయి. భోజనం చేయండి. ఇంటికి వచ్చినప్పుడు బావమరిది గౌరవం ఏంటి? బావగారు భోజనం చేయండి అంటాడు. అందుకని భోజనం చేయండి. అన్నగారికి చెల్లెలు ఎంత ప్రేమతో పెట్టాలో అంత ప్రేమతో అన్నం పెట్టడానికి సిద్ధపడింది ఆ తల్లి. వేటవోయినారు విభులు ఇప్పుడు ఒత్తురు, వారు వచ్చి నీకు వలయునట్టి ప్రియములాచరింప ప్రీతుడవై మరి ఇష్టజనుల నీవు ఏగు మనగా. అరణ్యంలో వేటకెళ్ళారు నా భర్తలు ఐదుగురు. ఇందాక చెప్పాగా, తూర్పుగా ధర్మరాజు, దక్షిణంగా భీముడు, పశ్చిమంగా అర్జునుడు, ఉత్తరంగా నకుల సహదేవులు వెళ్ళారు. వచ్చేస్తారు కొద్దిసేపట్లో, చాలాసేపు అయింది వెళ్ళి. వాళ్ళు వచ్చిన తరువాత నీకు ప్రియమైనటువంటి ఆతిథ్య క్రియలు మరికొన్ని చేస్తారు. అంటే కూర్చుని మాట్లాడడం ఎక్కువసేపు, ఇటువంటివి ఏమైనా ఉంటే వాళ్ళు చేస్తారు. నేను చెల్లెల్ని కాబట్టి అన్నం పెడతాను, అన్నం తిను. ఆ తరువాత నీ ఇష్టజనులు బయట ఎవరో ఉన్నారు కానీ స్నేహితులు, వాళ్ళతో కలిసి వెళ్ళిపోదు కానివి. ఎంత మర్యాదగా, ఎంత ధర్మానికి కట్టుబడి ఆవిడ మాట్లాడింది. మాట్లాడితే సైంధవుడు అన్నాడు, అనవుడు సైంధవుండనియే అంబుజలోచన నీవు మాకు చేయు అతిథ పూజలన్నీయును ఒక్కటనైన కొరంతలేక వచ్చినవియ మన్మధాస్త్రముల చిక్కున గారియ వందెడెందము ఇంక నన్ను కృతార్థు చేయుము తగన్ రథమెక్కుము లెమ్ము నిమ్మితోన్. నువ్వు నాకు ఆతిథ్య మర్యాదలన్నీ చేసేసినట్టే, నా మీద మన్మథ బాణాలు పడ్డాయి,
తాళలేకపోతున్నాను. కాబట్టి నా మనసు తృప్తి పొందేటట్టుగా, నేను సంతోషించేటట్టుగా చెయ్యడానికి బయలుదేరు, రథం ఎక్కు, మనం వెడదాం అన్నాడు. ఎంత తేలికో చూడండి, ఎంత తేలిగ్గా మాట్లాడాడో చూడండి అని. ఇంకా అటువంటి పద్యాలకు పెద్ద వివరణ ఎందుకండి, అవసరం లేదు. ధరణీరాజ్యము గోలుపోయి ఘన కాంతార స్థలీవాసులై సరివారెల్లను నవ్వ కుచ్చిత దశా సంప్రాప్తిమయ్యున్న ముష్కరులం పార్థులం కొల్చినం కలది సౌఖ్యము ఎంతయున్ బెలవైతరవిందానన శ్రీవిహీనుల గరం బద్ధింతురే కామినుల్. ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇందాక చెప్పిన పద్యాన్ని ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఆయన అంటాడు, రాజ్యమా పోయింది, ధరణీ రాజ్యము కోల్పోయి ఘన కాంతార స్థలీవాసులై ఎక్కడో అరణ్యంలో బతుకుతున్నారు ఈ పాండవుల 5. సరివారెల్లను నవ్వ, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు బంధువులు అందరూ నవ్వుతున్నారు, ఇంత చేతకాని వాళ్ళ 5 అని. కుచ్చిత దశా సంప్రాప్తిమయ్యున్న దారుణమైనటువంటి దారిద్ర్యంతో ఉన్నారు ముష్కరులు, ఎందుకు పనికి మాలిన వాళ్ళు ఏమీ సాధించలేని వాళ్ళు. అటువంటి 5 కలిసి ఉంటే నీకు ఏ సౌఖ్యం ఉంటుంది? కాబట్టి ఎంత బెలవైతివి అరవిందానన, ఎంత అమాయకురాలివి, ఇంకా వాళ్ళ వల్ల ఏ సుఖం ఉంటుంది? శ్రీవిహీనుల గరం వర్ధింతురే కామినుల్. అసలు ఎక్కడైనా స్త్రీని పోగొట్టుకున్న వాళ్ళు, అంటే ధనాన్ని పోగొట్టేసుకున్నటువంటి పురుషుడితో ఇంకా భారీగా ఉండడానికి ఇష్టపడతారా? కాబట్టి వచ్చేయి. ఇందులో మీరొక్క విషయాన్ని బాగా గుర్తుపట్టాలి. ఆయన దృష్టికోణం ఏమిటంటే, ఒక స్త్రీ భార్యాస్థానంలో భర్త పక్కన ఎంతకాలం ఉంటుంది అంటే, ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నంతకాలమే ఉంటుంది. ఆయనకి ఐశ్వర్యము ఎందుకు ఉండాలి అంటే, ఆమె భోగములు అనుభవించడానికి. ఇప్పుడు ఆయన ఐశ్వర్యభ్రష్టుడు అయ్యాడు అనుకోండి, కారణం చేతనైనా ఆమె ఇక ఆ స్థానమునందు ఉండదు. ఐశ్వర్యవంతుడైన వాడు ఎవరుంటాడో వాడిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అది స్త్రీకి స్వభావం అంటున్నాడు. ఇది ఎంత దారుణ ప్రవృత్తి అంటే, ఆయన దృష్టిలో స్త్రీ అంతే. శాస్త్రం దృష్టిలో కానీ, మహాత్ముల దృష్టిలో కానీ, ధర్మాత్ముల దృష్టిలో కానీ కాదు. రావణాసురుడు ఇదే మాటలు మాట్లాడతాడు. మాట మారుతుంది. సంస్కృత శ్లోకం, పిబ విహర రమస్వ భుంచ్వ భోగాన్ ధన నిచయం ప్రదిశామి మిదినించ మయి లలలనే యథాసుఖత్వం తైచ సమేత్త లలంతు బాంధవాస్తే అంటాడు. ఏమి రాముడు అరణ్యవాసం చేస్తున్నాడు, బంధువులు పక్కన లేరు, దుర్భర దారిద్ర్యంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, కృపణుడు ఎక్కడో పడున్నాడు. ఆయన భర్త ఏమిటి? పిబ విహర రమస్వ భుంచ్వ భోగాన్, ఈ లంకాపట్టణంలో కావలసినవన్నీ తిను, తాగు, హాయిగా భోగం అనుభవించు, నా పాన్పు చేరు. కావాలంటావా నీ పుట్టింటి వాళ్ళకు కూడా ఐశ్వర్యం ఇస్తానన్నాడు. ఏమిటి తేడా? త్రేతాయుగంలో రావణుడు మాట్లాడినా అంతే, ద్వాపర యుగంలో సైంధవుడు మాట్లాడినా అంతే, కలియుగంలో ఇంకొకటి ఇటువంటి వాడు మాట్లాడినా అంతే. వ్యక్తులు మారతారు, మాటలు ఇలాగే ఉంటాయి. అది మహిష ప్రవృత్తి అంటారు, దున్నపోతు యొక్క మనస్తత్వం. వాడి దృష్టిలో అంతే స్త్రీ. కానీ ఆమె లేనినాడు పురుషుడికి పుణ్యకర్మాచరణ యోగ్యత కూడా లేదు. ఆమె వెళ్ళిపోయిందనుకోండి, ఎంత డబ్బు ఉండనివ్వండి, ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉండనివ్వండి, యజ్ఞంలో యజమానుడిగా కూర్చోలేడు, కడుపున పుట్టిన కూతురిని కన్యాదానం చెయ్యలేడు. ఆమె లేనినాడు జీవితంలో సుఖశాంతులు లేవు. ఆమె లేని ఇల్లు ఇల్లే కాదు, గృహిణీ గృహముచ్యతే. ఆమెయే ఇల్లు, ఆమెయే శాంతిస్థానం. ఆమె లేనినాడు పురుషుడికి జీవితం ఇహము పరము రెండూ లేవు. అంత గొప్ప స్థానము ఆమె. రాముడి దృష్టిలో సీతమ్మ వేరు, పాండవుల దృష్టిలో ద్రౌపది వేరు, రావణుడి దృష్టిలో, సైంధవుడి దృష్టిలో, ఇటువంటి వాళ్ళందరి దృష్టిలో, మహిషాసురుడి దృష్టిలో స్త్రీ అంతే. అందుకే అల్పభావనతో మాట్లాడతాడు. ఈ ప్రవృత్తి ఎక్కడ ఉన్నా అమ్మవారు మహిషాసుర మర్దని అయి మామూలుగా చంపదు. ఇటువంటి వాడి పీక మీద కాలు వేసి నించుంటుంది. అది భీముడి రూపంలో కావచ్చు, అర్జునుడి రూపంలో కావచ్చు, అమ్మవారి రూపంలో కావచ్చు. ఎక్కడైనా ఆవిడ మాత్రం పీక కిందకి కాలుతో తొక్కి నించుంటుంది. అది గుర్తిరిగితే భారతాన్ని చదివినప్పుడు ఇటువంటి భావనలకు దూరంగా సంస్కారమును పొంది నిలబడతాడు. కాబట్టి ఈ మాట చెప్పి, చిగురుబోడి అఖిల సింధు సవ్వీర భూవలయ రాజ్య గౌరవంబుతో నన్ను ఏలుకొని మన ప్రియ భోగైక యోగ్యవగుము ఉండుతలపు. నేను సింధు సవ్వీర దేశములకంతటికి అధిపతిని. ఎందరో రాజులు సామంతులై నన్ను సేవిస్తూ ఉంటారు. హాయిగా నాకున్న రాజ్యమంతా నీదే,
ఇవన్నీ నీవిగా అనుభవించు. ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్తానే ఉపవాసస్య నైతా నౌపైకానితే. రావణుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇదే మాటలు అంటాడు. ఏవం చైదత కామాంతు నత్వాం స్పృక్షామి మైథిలి కామం కామ శరీరం మే యథాకామం ప్రవర్తితాం అంటాడు. వెళ్ళిపోయినటువంటి నది మళ్ళీ తిరిగి వస్తుందా? యవ్వనం వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఎవరికైనా సంతోషంగా ఉంటుందా పురుషుడికి? ఏమిటంత బిగువుగా కూర్చుంటావు? ఎక్కడి రాముడు ఉన్నాడో లేడో తెలియదు, నా పాన్పు చేరంటాడు. సైంధవుడు ఏమన్నాడు? అదే మాటలు సైంధవుడు మాట్లాడాడు. ఆయన అన్నాడు, ఓ చిగురు బోడి, చిగురు ఆకు వంటి శరీరము కలిగిన దానా, అఖిల సింధు సవ్వీర మండలాలకన్నిటికీ కూడా అధిపతిని, మహారాజుని, నా భోగములన్నీ కూడా నీ భోగములే. రావణాసురుడు ఇదే అన్నాడు, నా రాజ్యము నీది, నా కాంతలు నీవారు, నాకు అంతఃపుర కాంతవై పట్టమహిషివై ప్రవర్తించన్నాడు. ఈయనేమంటున్నాడు, నా భోగములన్నీ నీ భోగములుగా అనుభవించు, నిన్ను భోగించి నేను సమస్త భోగములను పొందిన చక్రవర్తిని అవుతాను, కాబట్టి నువ్వు నాతో వచ్చేసేయి, పాండవులు ఎందుకో వదిలిపెట్టేసేయి అంటే. ఐశ్వర్యం ఉంటే భర్త, ఐశ్వర్యం లేకపోతే భర్త కాడా? దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సుమర్చల అంటుంది సీతమ్మ. నా భర్త అన్నది నాకు అవసరం, నా భర్త నాకు పరమ పూజనీయుడు, ఆయన ఎటువంటి వాడైనా సరే ఆయనని నేను అనువర్తిస్తాను. దీనోవా రాజ్యహీనోవా, దీనుడా రాజ్యహీనుడా వదిలిపెట్టు, రాముడు ధర్మాత్ముడు, నా భర్త, ఆయన తోడిదే నాకు సర్వస్వం అంటుంది. అంతేకాని ఇవాళ ఐశ్వర్యం లేదని విడిచిపెడుతుందా సీతమ్మ? ఇవాళ ఐశ్వర్యహీనులని పాండవుల్ని విడిచిపెడుతుందా ద్రౌపది? ఆనాడు రావణుడు అలాగే మాట్లాడాడు, ఈనాడు సైంధవుడు ఇలాగే మాట్లాడాడు, ఒకనాడు మహిషాసురుడు అలాగే మాట్లాడాడు. ఎక్కడైనా మాట అంతే. వాళ్ళ ముగ్గురి మాటలు ఆ సన్నివేశంలో అంతే అయినప్పుడు ఎప్పుడైనా ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఏ సమాజంలోనైనా ఏ స్త్రీనైనా కామించిన దుర్మార్గులు మాట్లాడే మాటలు ఈ కోణంలోనే ఉంటాయి. భారతం బాగా అర్థమైతే మాటని గుర్తించి దూరంగా తొలగిపోయి తనను తాను రక్షించుకోగలుగుతారు. అందుకు భారతం చాలా అవసరం ఈనాటి సమాజంలో. కాబట్టి ద్రౌపదీదేవి అంది సైంధవుడిని ఉద్దేశించి, తలప పాండవ ధార్తరాష్ట్రులకు చెలియలి అయిన ఆ దుస్సలకు పతివి అనగా, నీవు నాకు తోబుట్టువవు కావే, నీకు జనునే పాడితప్పిన మాటలు పలుకనిచట. ఏమంటే కథ మారుతుందండి, రామాయణం భారతం అని రెండు కింద కనపడుతుంది. ఆవిడేమంది? తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుస్మిత నివర్తయ మనోమత్త స్వజనీక్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్వేషు దారీషు రమ్యతాం అతుష్టం స్వేషు దారీషు చపలం చలితేంద్రియం అని ఆవిడంది. ఇక్కడ ఈవిడంటోంది, ఏమయ్యా మాట్లాడేటప్పుడైనా కనీసం ధర్మం అన్న మాట ఉండదా? ఎవరు నేను? నువ్వు దుస్సల భర్తవి కాబట్టి నాకు అన్నయ్యవి, నేనెవరు? నీ చెల్లెల్ని. అసలు పరస్త్రీతోటి అలా మాట్లాడకూడదు, చెల్లెలతోటి అలా మాట్లాడతావు? అలా మాట్లాడవచ్చా? నయమును ధర్మము గల అన్వయమున జనియించిన వాడవు అక్కట ధర్మక్రియ ఎరుగంగా వలదే ఉభయలోక విరుద్ధమైన పదము ఏమిటికి? నువ్వు పుట్టినటువంటి వంశం ఎటువంటిది? ప్రవర్తన ధర్మము శాస్త్రము పట్టుకున్నటువంటి వంశంలో పుట్టినవాడివి. ఇదా నువ్వు ప్రవర్తించవలసినటువంటి విధానం? కాబట్టి నా మాట విను, ధర్మాన్ని పాటించు, ఇహము పరము రెండిటికి చెడిపోతావు, తప్పు, ఇలా మాట్లాడకూడదు అంది. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, అసలు ద్రౌపదీదేవి ఇంత ప్రసంగం చెయ్యాలా? పక్కనున్న ధౌమ్యుణ్ణి పిలిచి 4 కేకలు వేయకూడదా అని. ఒక గొప్ప విశేషం ఉంది అందులో. ఆమె తనని తాను రక్షించుకోవాలనుకుంటే ధౌమ్యుడు ఎందుకండి ఆవిడికి? ఆవిడే చెప్తుంది, ఒక చోట చెప్పింది, నేను మహాపతివ్రతనిరా అంది. మహాపతివ్రత తన పాతివ్రత్య బలం చేత బూది కుప్పం చేసేస్తుంది అవతల వాడిని ఆగ్రహిస్తే. అది ఏ సన్నివేశమైనా కావండి. సుందరకాండలో సీతమ్మ అదే అయింది, అసందేశాత్తు రామశ్చాతపశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజసా అంది. నా భర్తల శాసనం లేదు నిన్ను నువ్వు రక్షించుకోమని. వాళ్ళు ధౌమ్యుడి దగ్గర విడిచిపెట్టి వెళ్ళారు, నిన్ను నువ్వు రక్షించుకోని నా భర్తలు చెప్పలేదు. వాళ్ళు రక్షించాలి నన్ను, నా భర్త కనుక. అందుకని నేను వేచి ఉన్నాను. నువ్వు తొందరపడకుండా ఆపడానికి కాల విలంబనం చేస్తున్నా, ఇలాగా నా భర్తలు వచ్చేస్తారు. అది ఆమె దార్శనికత, ఆమె విదుషీమణి. నేనెందుకు తొందరపడాలని ఆపుతోంది మాటల ద్వారా. కాబట్టి ఆవిడంది, ఏమయ్యా ఇలా ధర్మవిరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళు లోకంలో ఎక్కడైనా ఉంటారా? తప్పు, అలా మాట్లాడకూడదు అని ఒక తల్లిలా ఒక చెల్లిలా మాట్లాడింది.
ఆయన అన్నాడు, ధర్మం 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 అంటావేమిటి? ధర్మం అనేటటువంటిది మామూలు మనుషులకి, మాకు ధర్మం ఏమిటి? ఇటువంటి వాళ్ళు మీకు సమాజంలో చాలామంది కనపడతారు. అందరూ వేరు, మేం వేరు అని మాట్లాడుతూ ఉంటారు. దానికి పెద్ద పెద్ద విశేషణాలు కూడా తగిలించుకుంటూ ఉంటారు. అలా అందరు మానవులు వేరు, మేం వేరు, మా ధర్మం వేరు, మేము రాజులం. మాకు ధర్మం ఏమిటో తెలుసా? వలసినట్ల వేట్క సలుపగ చెల్లును. మాకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ కోరిక తీర్చుకోవాలనిపిస్తే ఆ కోరికని అలా తీర్చేసుకోవడం మాకు ధర్మం. అలా ఉంటుందా ధర్మం? అలా ఉందా లోకంలో? అలా ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడు సైంధవుడు కాదండి, ఎక్కడ ఎవరైనా ఇదే చెప్తారు. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంత్యజ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. ఏమిటి అలా చూస్తావు ఏమిటి సీతమ్మ? నేను రాక్షసుణ్ణి, ఎంత ధర్మాత్ముండి, ఇతరుల వస్తువులు ఎత్తుకొచ్చి మావిగా అనుభవించడం రాక్షస ధర్మం. చూడు నిన్ను ఎత్తుకొచ్చానా లేదా అంటే నా ధర్మం పాటించానా? ఇంత ధర్మాత్ముని నన్ను తెలిసి రాముడు ధర్మాత్ముడు అంటావేంటి? ఎంత బుకాయింపు అంటే! ఎందుకు బుకాయింపు అంటే కొంచెం అవతల వాళ్ళ అమాయకులు అనుకోండి, వీడు చాలా ధర్మాత్ముడు అనుకుంటారని. కానీ ఈ గోముఖ వ్యాఘ్రాలు అన్ని చోట్ల ఉంటాయి. జాగ్రత్త మనకుండాలి, చాలా జాగ్రత్త ఉండాలి. కాబట్టి అది తప్పేమిటి? అది రాజులకు ధర్మం. ఎప్పుడు ఎక్కడ ఏది కోరుకుంటే దాన్ని అనుభవిస్తారు. అది ఏమిటో అధర్మం అన్నట్లు మాట్లాడతామే. వినుమదియుకాక జగమున వనిదారత్నంబులెల్లవారికి భోగంబున ఎడ సాధారణము ఒకని ధనము అని గరుసుగలదే కరిని భగమన. ఇంత దారుణంగా లోకంలో ఎవరైనా మాట్లాడచ్చా అసలు? ఆయన అన్నాడు వనితారత్నం అంటారా? అనరా? ఆమె వనితారత్నము అంటారు, స్త్రీలలో చాలా ఉత్తమురాలు అంటారు. ఒక రత్నం ఉందనుకోండి, ఆ రత్నం అక్కడ పెట్టారు, నాది ఆ రత్నం, నాదైన రత్నాన్ని అక్కడ పెట్టాను, నేను మరిచిపోయి వెళ్ళిపోయాను. ఇప్పుడు మీకు కనపడింది, మీరు తీసి జేబులో వేసుకున్నారు, నేను రానంటుంది ఆ రత్నం. ఎవడు తీసుకుపోతే వాడితో వెళ్ళిపోతుంది రత్నం. రత్నం ఎంత గొప్పదో అంతగా దొరికిన వాడి చేత అనుభవింపబడుతుంది. ఎవడికి దొరికితే వాడు అనుభవిస్తాడు, అప్పుడే రత్నం. అంతేగాని రత్నానికి స్వాతంత్ర్యం ఉంటుందా నేను వాడికే చెందినవాడను అని? బాగా పట్టుకుంటున్నారో లేదో, నేను ఇంతకన్నా కిందకి దిగి వివరణ చెయ్యలేను, అందుకని దాన్ని అంత బాగా నొక్కి మాట్లాడుతున్నాను. నా దగ్గరున్న రత్నం నేను ఆయనకే చెందినదానను అంటుందా? నేను అక్కడ పెడితే ఇంకొకడు పట్టుకుపోయినా ఆయనదే రత్నం, అప్పుడు ఆయన ఉంగరంలో పెట్టుకోవచ్చు. ఆయన్ని కొట్టి చంపి ఇంకోటి పెట్టుకుపోతే ఆయన మెడలో వేసుకోవచ్చు. రత్నానికి స్వాతంత్ర్యం ఎలా ఉంటుంది? రత్నం ఎవరు పొందాడో వాడిది రత్నం. స్త్రీరత్నం కూడా అంతే. ఒకప్పుడు నువ్వు పాండవులకు చెందిన దానవి, ఇవాళ నేను చూడు ఎంత ప్రభువుని నేను కోరాను కాబట్టి నువ్వు నా దానవు. రత్నమునకు ఎలా స్వాతంత్ర్యం లేకుండా పొందిన వాడికి చెంది ఉండడం ధర్మమో, నువ్వు పొందదామనుకున్న వాడికి చెంది ఉండడం నీకు ధర్మం. నీకు ధర్మం ఎలా తప్పింది? అమ్మ బాబోయ్, ఎంత అసాధ్యంగా అవతల వాళ్ళని మోసపుచ్చేటటువంటి మాటలు మాట్లాడతారో చూడండి. రావణుడు కానివ్వండి, సైంధవుడు కానివ్వండి, అసలు ఆ మాట్లాడేటప్పుడు అధర్మం వైపుకి ఆకర్షించడం అంటే, ఓ అది ధర్మమేలా ఉంది, అందులో తప్పే ఉంది అని పాపం అమాయకత్వం ఏమాత్రం పాళ్ళైనా ఉన్నదో ఇక మోసం చేసేయడం తేలిక. వాళ్ళ మనసు దేని మీద ఉంటుందో అటువైపుకే వెడుతున్నామని చెప్పి తీసుకెళ్ళడం ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అండి. ఇప్పుడు సైంధవుణ్ణి మీరు కేవలం సైంధవుడు అనుకోకండి, ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడితో భర్తలు పక్కన లేకుండా, ఒకనాడు సీతమ్మ భర్త పక్కన లేకుండా, ఇవాళ భర్తలు పక్కన లేకుండా ద్రౌపదీదేవి, ఒకనాడు తండ్రి తోబుట్టువులు పక్కన లేకుండా ఒక స్త్రీ, భర్తగారు చెంతలేనప్పుడు ఒక వివాహిత. సమాజమునందు మాత్రం సైంధవులు, మహిషాసురులు, రావణాసురులు యుగముల యందు లేకుండా ఎలా లేదో ఎప్పటికీ అలా ఉంటుంది. జాగ్రత్త మాత్రం జాగ్రత్త. భారతం నుండి రామాయణం నుండి నేర్చుకో. జుత్తు తెల్లపడ్డాక పదవీ విరమణ చేసిన తర్వాత రామాయణ భారత భాగవతాలు వింటే నువ్వు నీ పిల్లలకి ఎప్పుడు ఏం చెప్పగలవు? అది భారతం యొక్క గొప్పతనం. అందుకిచ్చాడు వ్యాసుడంత కష్టపడి, అందుకిచ్చారు కవిత్రయం అనువాదం చేసి, నా జాతి బిడ్డలు మోసపోకూడదు, వీళ్ళు రక్షింపబడాలని తండ్రులై నిలబడి మనకిచ్చిన భారతం. ఎంత ప్రేమతో కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకు చదువుకోవాలి. కాబట్టి ద్రౌపది, ఎందుకు నువ్వు అంత బెంగ పెట్టుకుంటావు? నిర్భయంగా నిస్సంకోచంగా నా వచ్చిన రథం ఎక్కు.
అంటే ఆమె అంది, ఏమనుకుంటున్నావు నా భర్తలంటే? వాళ్ళు సామాన్యులు అనుకుంటున్నావా? ఒక్కొక్కడు మహానుభావుడు. ధర్మరాజు గారంటే ఎవరనుకుంటున్నావు? మదించినటువంటి ఏనుగు. మత్త గజం అరణ్యంలో తిరుగుతుంటే దగ్గరికి వెళ్ళి ఎవడో ఓ అంకుశాన్ని ఇలా చూపిస్తే ఊరుకుంటుందా? అంకుశాన్ని పట్టుకున్నటువంటి చేతితో ఉన్న వ్యక్తిని కూడా తొండంతో కలిపి చుట్టి తిప్పి గిరగిర విసిరి అవతల బారేస్తుంది. ధర్మరాజు గారి బలం అంటే అటువంటిది. భీముడంటే ఏమనుకుంటున్నావు? శాతనఖగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల కందర గుహాంతర సుప్త మృగేంద్ర కేసర వ్రాతము వెట్క సూచికొ నివారక చేరుట కాదే, క్రోధ నిర్ఘాత మహోగ్రు భీము చనకందల పోయిట నీకు నిమ్మీన్. మదించినటువంటి ఏనుగు కుంభస్థలంలో ఉండేటటువంటి ముత్యాలని తన పంజా దెబ్బతో చల్లాచెదరు చేయడానికి వీలుగా వచ్చి ఎగిరి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చుని పంజా ఎత్తి కొట్టి మాంసాన్ని చీల్చి ఆ కుంభస్థలంలో ఉన్న మాంసాన్ని తిని ముత్యాలు చల్లాచెదరు చేసి తన గుహలో పరుచుకుని ముత్యాలలో పడుకునేటటువంటి ఒక సింహం దగ్గరికి వెళ్ళి ఒక సామాన్యమైనటువంటి లేడో జంకో ఒక మనిషో సాహసం చేసి దాని జూలు పీకగలడా? సాధ్యం అవుతుందా? భీముడి జోలికి వెళ్ళడం అటువంటిది సుమా. కాసేపట్లో వస్తాడు. ఎక్కడికి పోతే నువ్వు బ్రతకగలవు? నా జోలికొచ్చి బ్రతకగలను అనుకుంటున్నావా? అటువంటి సాహసం చేయగలవా? కొకతిర్మాను సీతమ్మ తల్లి కూడా సుందరకాండలో ఇదే మాట అంటుంది. రావణాధమరావస్య, ఏమనుకుంటున్నావు? నన్ను ఎత్తుకుపోదాం అనుకుంటున్నావు, తీసుకొచ్చావు. ఈ పాపం నువ్వు ఎక్కడికెడితే పోతుంది? పోదు. కొగతిస్తస్య మోక్షసే, నువ్వు ఈ పాపం నుంచి తప్పించుకోలేవంది. నన్ను తీసుకెడదాం అనుకుంటున్నావు సైంధవ, నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేసినా తీసుకెళ్ళినా నువ్వు మాత్రం పాండవుల నుంచి తప్పించుకోలేవు. అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టి బాణం వేయడం మొదలు పెడితే నువ్వు ఎదురుగుండా కనపడాలా? ఎక్కడున్నా సంహారం చేయగలడు. ఇక్కడ కాదు, ఏ లోకంలో దక్కున్నా. అటువంటి వాళ్లతో నీకు పోరేమయ్యా? పైగా బావలు కదా, గౌరవించి వాళ్ళ దగ్గర మర్యాద పొందవలసిన వాడివి కదా. ఎందుకు ఇలా దుశ్శీలుడవై బ్రతుకుతావు? నను పెరవనితల చందంబున అవమానింప నీకు బోలదు, మత్ పావన పాతివ్రత్య మహిమ అనిశము నీ కీడు నిందు నందదు నన్ను. నేను అపారమైనటువంటి పాతివ్రత్య మహిమ కలిగినటువంటి దానిని. అటువంటి దాని జోలికొచ్చి బ్రతకగలను అనుకుంటున్నావా? నా పాతివ్రత్యము చేత ఇప్పుడే నిన్ను దగ్ధం చేయగలను. అయినా ఎందుకు ఉపేక్షిస్తున్నానంటే నా భర్తల చేత రక్షింపబడాలి కాబట్టి. వాళ్ళకి ఈ విషయం నువ్వు ఇలా మాట్లాడినట్టు తెలిసినా వదిలిపెట్టరు. ఏమో వెళ్ళిపోతే అన్నవరసవాడివి కాబట్టి వాళ్ళు చెల్లెలి పసుపు కుంకాలు విషయం ఆలోచిస్తారు కాబట్టి మనసులో దాచుకుంటానేమో. ఒక్క అడుగు ముందుకేసిన ప్రమాదము సుమా. ఆ తల్లి మనసులో అవతలవాడి యొక్క తెంపరితనానికి కించిత్ భయాన్ని పొంది, ఎందుకైనా మంచిది కందులలో వెగటుతనం జుగుప్స కనపడేటట్టుగా చూస్తూ దగ్గరగా ఉండకుండా కొంచెం వెనక్కి జరిగి మాట్లాడుతూ, వృష్ణి కేకేయ బలాలతో 3 లోకాలు దద్దరిల్లేటట్టుగా పాంచజన్యాన్ని పూరిస్తూ కృష్ణ పరమాత్మ అతివేగంగా రథాన్ని పూంచి వచ్చి నిన్ను సంహరించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినవాడు. ఆయన నా అన్నగారు, నా బలం అటువంటిది, అటు నా అన్న అటువంటి వాడు. ద్రుపద మహారాజు పాంచాల దేశాధిపతి, 5 పాండవులు పరాక్రమం విశేషంగా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ తట్టుకుని బ్రతుకుతావా? ఎందుకయా నీకు ఇటువంటి నీచమైన కోరిక? ఇహపరములు పాడైపోతాయి కదా అని చెప్తూ ఉంటే ఆయన వినకుండా, ఇటువంటి మాటలు చాలా విన్నానులే, రావణుడు చెప్పలా, మహిషాసురుడు చెప్పలా, ఇటువంటి మాటలు చాలా విన్నాను, చెప్తున్న కొద్దీ నువ్వు చాలా గడుసుతనంతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావని ఆమెని బంధించి పక్కన ఉన్న యోధులతో కలిసి ఆమెని తీసుకెళ్లి రథం మీద పెట్టుకుని ఆమె ఆర్తనాదాలు చేస్తుండగా ఆమెని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆమె ఎత్తుకుని పోబడుతున్నప్పుడు పాపం ధౌమ్యుణ్ణి పెద్దగా పిలిచింది. ధౌమ్య 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 పురోహిత అని. ఆ ధౌమ్యుడు పరుగున వచ్చాడు. అప్పటికే రథం మీద పెట్టుకుని ఆవిడ్ని తీసుకుపోతున్నారు. పురోహితుడు ఆయన ఏం చేయగలడు? వెనక పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఆ రథం వెంట పరిగెడుతున్నాడు ధౌమ్యుడు. అలా తీసుకుని వెళ్ళిపోతుంటే కొంతసేపటికి 5 పాండవులు వేట పూర్తి చేసుకుని వస్తున్నారు. వస్తుండగా ధర్మరాజు గారు అన్నాడు, నాకు దుశ్శకునములు కనపడుతున్నాయి.
అకస్మాత్తుగా సూర్యుడు ప్రకాశిస్తున్న వైపు నుంచి గాలులు వస్తున్నాయి. ఒక ముసలి నక్క పెద్ద కేక వేసుకుంటూ మనకి ఒక వైపు నుంచి వెళ్ళిపోయింది. ఈ దుశ్శకునములు చూస్తుంటే ఎందుకో కామ్యకవనం వంక తృణబిందు ఆశ్రమం వంక చూస్తే పద్మములు లేని సరోవరంలా ఉంది. ద్రౌపదీదేవిని ఒక్కదాన్ని విడిచిపెట్టి వెళ్ళాం. పాతకులైన కౌరవుల వలన ఆమెకు ఆపద కలగలేదు కదా. నాకు శరీరంలో వస్తున్నటువంటి మార్పులు, మనసు యొక్క కదలికని చూస్తే ఏదో యుద్ధం జరగబోతోంది అని అనిపిస్తోంది అంటూ ఆశ్రమంలోకి వచ్చాడు. అక్కడ ధాత్రీక అనబడేటటువంటి ఆ ద్రౌపదీదేవి యొక్క దాసి ఉంది. ఆమె నేలబడి పెద్దగా ఆక్రందనం చేస్తూ ఇప్పుడే సైంధవుడు ఆ ద్రౌపదీదేవిని అపహరించి తీసుకెళ్ళాడు, పాపం ధౌమ్యుడు పెద్దగా అరుస్తూ వెనక వెడుతున్నాడు అని చెప్పింది. ఆ ధౌమ్యుడు రథం వెంట పరిగెడుతూ ఏం చేయగలడా? ఆయన ఆపగలడా? యుద్ధం చేయగలడా? తగునే రాజకుల ప్రసూతులకు అత్యంతంబు ఏతాదృశంబకు దుష్కర్మము నాదు పల్కు విను ఈ అబ్జాక్షి పుణ్యాత్మ ఈ మగువన్ వే విడు పాండునందనులు నీ మానంబు ప్రాణంబు నే పగిదింకొందురు కానిపో విడువరు ఈ పాపంబు నిన్ ద్రెక్కును. ధౌమ్యుడు ఆవిడ్ని తీసుకెడుతున్నావు, దీని చేత ఆగ్రహించిన పాండవులు నిన్ను విడిచిపెట్టరు, మానము ప్రాణము రెండు పోతాయి. పురోహిత వాక్కు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. కేవలం చంపేస్తారనుకుంటున్నావేమో, కాదు, మాన ప్రాణములు రెండు పోతాయి. ఇవి పోయేలా ప్రవర్తించకు, నా మాట విని విడిచిపెట్టేశాయి ద్రౌపదీదేవిని అని ఒక పక్క నుంచి పాపం ధౌమ్యుడు గట్టిగా అరుస్తూ వెడుతున్నాడు. అయినా కూడా వాళ్ళు వినలేదు. ద్రౌపదీదేవిని రథం మీద తీసుకెళ్ళిపోయారు. కుక్క యొక్క కళేబరం మీద ఉన్న చర్మాన్ని తొలగించి తిత్తి కుట్టి అందులో కపిలగోవు పాలు పోసినట్టు అంతటి నిష్కళంక అయిన ద్రౌపదీదేవి ఆపద బారి పడకుండా, మలినము కాకుండా వెంటనే వెళ్ళండని ఆమె ప్రార్థన చేసి అస్త్రశస్త్రములను పట్టుకుని రథములెక్కి ఆయుధాలు తీసుకుని వెళ్ళండి. వెంటనే పాండవులు తమ తమ రథముల మీద బయలుదేరారు. వాళ్ళకెంతసేపు వెళ్ళిపోతున్నటువంటి ఆ సైంధవుడి రథానికి దగ్గరగా వెళ్ళిపోయారు. ఆ టెక్కాల మీద ఉన్న గుర్తులు చూశాడు. ఎంత ఉత్సాహంతో తెంపరితనంతో ద్రౌపదీదేవిని ఎత్తుకొచ్చాడో అంత భయం వేసి ద్రౌపది ఆ వెనక వస్తున్నటువంటి రథాల మీద ఉన్న గుర్తుల్ని బట్టి వాళ్ళెవరో నాకు చెప్పు అన్నాడు. ఆవిడంది, అసలు నీకు జవాబు చెప్పవలసిన అగత్యం నాకేమిటి? నాకు చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఒక ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్పడం ధర్మం. అయ్య బాబోయ్, అంత క్లిష్టమైన స్థితిలో ఉండి కూడా ధర్మ పరిపాలన ఎంత గొప్పగా చేస్తారో చూడండి. అందుకు జవాబు చెప్తున్నాను. కాబట్టి నా యోగక్షేమములకు భయపడి చెప్తున్నాను అనుకోకు. నేను ఎక్కడున్నా పాండవులు రక్ష నాకు. కానీ అడిగావు కాబట్టి చెప్తున్నాను. అదిగో ఆ వస్తున్నవాడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వాళ్ళ వర్ణించి వాళ్ళ యొక్క గొప్పతనాన్నంతటినీ చెప్పింది. దగ్గరకు రానే వచ్చాడు భీమసేనుడు. ఆయన తొందరగా ఆవేశపడతాడు. ఉగ్రమైన గదాదండాన్ని తిప్పి ఆ రథం నుంచి కిందకి దూకి కొన్ని వందల రథాలు పడగొట్టేశాడు, రాజుల్ని చంపేశాడు, ఆ వీరులందరినీ చంపేశాడు, కాల్బలాన్ని చంపాడు, ఏనుగుల్ని చంపాడు, గుర్రాల్ని చంపాడు. వీరోచితమైన పోరాటం చేస్తున్నాడు. ధర్మరాజు గారు కొంతమందిని చంపాడు, నకుల సహదేవులు కొంతమందిని చంపేశారు. సైన్యం అంతా కాకావికలైపోయింది. ఇది ఇలా జరుగుతుండగా ఈ సైంధవుడు ఒక్కడు మాత్రం ఏం చేశాడంటే ఒక రథం పట్టుకుని పారిపోతున్నాడు. పారిపోతుంటే అర్జునుడు చూశాడు. గబగబా వెనక్కి వచ్చి, అన్నయ్య, మీరు నకుల సహదేవుల్ని, ద్రౌపదీదేవిని, ధౌమ్యుణ్ణి తీసుకుని వెనక్కి వెళ్ళిపోండా. పిచ్చాయన పాపం ఇంత దూరం పరిగెత్తుకొచ్చాడు, ఇంటి పురోహితుడు. రథం ఎక్కించుకుని వెళ్ళిపోండి ఆశ్రమానికి. నేను భీముడు వెళ్ళి సైంధవుణ్ణి పట్టుకుని తీసుకొస్తాం. తీసుకురావడం కాదు, వాడి కళేబరాన్ని తీసుకొస్తాం. వాడి ఇక్కడ కాదు, ఏ లోకానికి వెళ్ళినా బ్రతకడు. తప్పకుండా తీసుకొస్తాం అన్నయ్య, మీరు సంతోషంగా వెళ్ళిపోండి ఆశ్రమానికి అన్నాడు. వెంటనే ధర్మరాజు గారు అన్నాడు భీముడితోటి అని, అర్జునుడు భీముడితో మాట అన్నాడు, ఒరే అన్నయ్య, ఇక్కడ ఈ సైన్యాన్నంతటినీ చంపుతూ కూర్చుంటే వచ్చే ఉపయోగం ఏముంది? పారిపోతున్నాడు సైంధవుడు, వాణ్ణి పట్టుకోవాలి. అందుకని పద, అన్నయ్యని, ద్రౌపదీదేవిని, ధౌమ్యుణ్ణి, తమ్ముళ్ళని ఆశ్రమానికి పంపిద్దాం. అలాగే తప్పకుండా వాణ్ణి చంపేసి వచ్చేద్దామన్నాడు మహాపౌరుషంతో భీముడు. ధర్మరాజు గారు అన్నాడు, అనిన ధర్మజుడిట్లనో దురాత్మ బొలియ చేయుట తగదు దుస్సలతలంచి వాని ఒక తప్పునకు సైపవలదే అంబికేయ మహిషికి ఖేదంబు చెయ్యతగునే. అయ్యో 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 వాడిని చంపేసేయకండి. మీరు ఆవేశంలో చంపేస్తారేమో. వాడు మనకి బావ. వాడు చచ్చిపోతే చెల్లెలి పసుపు కుంకాలు ఏమైపోతాయి?
ఆమె పసుపు కుంకాలు ఆలోచించద్దు. మన అమ్మ తర్వాత అమ్మ లాంటిది అంబికేయుని యొక్క, అంబికేయు అంటే అంబికేయురాలు అంటే ఆ మహాతల్లి గాంధారి. ఆ గాంధారి ఎంత ఏడుస్తుంది కూతురికి జరిగినటువంటి ఇబ్బందికి. అల్లుడు పోయాడని ధృతరాష్ట్రుడు ఎంత ఏడుస్తాడు. అందుకని చంపకండి, మీరు చెయ్యవలసినటువంటి అవమానం చేద్దాం, మంచి మాటలు చెప్దాం, తీసుకురండి ఇక్కడికి అన్నాడు. అన్నంత మాత్రం చేత భీముడి పౌరుషం అడుగుతుందండి. ఆయన అన్నాడు అలాగేలే అని బయలుదేరాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రథాన్ని వెంట తరిమారు. అర్జునుడు చాలా దూరం నుంచే చాలా వేడి వేగము కలిగినటువంటి బాణములను ప్రయోగించి సైంధవుడి యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రములు పడిపోయేటట్టుగా, చనిపోయేటట్టుగా బాణప్రయోగం చేశాడు. గుర్రాలు పడిపోయాయి. సైంధవుడు రథంలోంచి దిగి కాలినడకన పారిపోతున్నాడు. వాళ్ళిద్దరూ రథంలో వచ్చి, అర్జునుడు కొంతసేపైనా ఊరుకుంటాడేమో, భీముడు ఊరుకుంటాడా? పరిగెత్తాడు. పరిగెడితే కోడిపెట్టను పట్టుకుందాం అనుకున్నవాడు పరిగెడుతుంటే కోడిపెట్ట దేనికింతో దూరుతుంది, అలా ఓ పొదలో దూరాడు సైంధవుడు. అటు చూసి ఇటు చూసి ఒడిసి పట్టుకుంటారే, అలా సైంధవుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకున్న జుట్టు పట్టి ఈడ్చి తెచ్చి డొక్కల్లో 4 గుద్దులు గుద్దితే ముక్కుల్లోంచి చెవుల్లోంచి నెత్తురు కారి కింద పడిపోయాడు. కింద పడిపోతే మెడ మీద కాలేసి తొక్కి నించున్నాడు. మహిషాసురుడి మీద నించున్న మహిషాసుర మర్దని మీకు కనపట్టాలా? ప్రవృత్తి అదైనప్పుడు శిక్ష కూడా అంతే ఉంటుంది, ఏ యుగంలోనైనా ఎక్కడైనా. చివరికి పొందేది అంతే. ఆయన మెడ మీద కాలు ఉంచి నిలబడ్డాడు. నిలబడి నలుపుతున్నాడు, అంటే చంపేస్తాడు. ఇంకా అర్జునుడు పరిగెత్తుకొచ్చాడు. అన్నయ్య 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 అన్నయ్య, ధర్మరాజు గారు చెప్పాడు కదా, దుస్సల ఏడవదు, వైధవ్యం రాదు, బావ కదా ఎంతైనా, అందుకని వద్దు, వదిలిపెట్టేసేయి, బంధించి తీసుకెళ్ళిపోదాం అన్నాడు. ధర్మరాజుకి లౌక్యం తెలియదు. దానివల్ల ఈ అధోగతి వచ్చింది, మనకి ఈ అరణ్యవాసం వచ్చింది. ఇప్పుడు కొత్తగా నీకు కూడా పట్టుకుంది ఏమిటి పిచ్చి? వీడు మన చెల్లెలి భర్త, బావా. మరి అప్పుడు మన భార్య వంక చూసినప్పుడు వీడికి ఆ బుద్ధి లేదు, మనం మాత్రం ఎప్పుడు ధర్మం. ఇలా చేసే కదూ ధర్మరాజు గారి ఈ స్థితికి తెచ్చాడు. ఆయన ధర్మానికే ఇంత బాధపడుతున్నావు అంటే నువ్వు కూడా మొదలెట్టావేంటి ధర్మం అన్నమాట అన్నాడు. చాలా సముదాయించి, అలా కాదులే, అన్నగారు దార్శనికుడు, ధర్మాత్ముడు, ఆయన మాట మనం కాదనకూడదు కదా అని పాపం నచ్చ చెప్పి మొత్తానికి ఆ భీముణ్ణి జాగ్రత్తగా కట్లు కట్టి బంధించి రథంలో పడేసి తీసుకెడదామని అర్జునుడు సిద్ధమయ్యాడు. అన్న దగ్గరికి వెళ్ళాక అంత అవమానం చేయనిస్తాడో చేయనివ్వడో, బావగారు కదా బావగారు కదా బావగారు కదా అని వదిలిపెట్టమంటాడేమో భీముడికి అనుమానం. అందుకని వాడి అయిన కత్తి వాతి అమ్మున కొని పగతు శిరము చెక్క లెగయ గొరిగి నరులకెల్ల చూడ నవ్వగునట్లుగా కలయ 5 కూకటులను నచ్చే. బాగా పదునైన బాణం ఒకటి తీసుకుని, సాధారణంగా ఎక్కడైనా క్షురకర్మ చేయించుకుంటే చర్మం తెక్కకుండా జుత్తు ఒక్కటి తీస్తారు. ఆయన ఏం చేశాడంటే తలకి పై పొర కూడా లేచిపోయేటట్టుగా బాణంతో చెక్కేశాడు. జుత్తు పొర కూడా లేచిపోయింది, నెత్తురు కారిపోదు. అలా చెక్కేసి, ఇలా ఉన్నావే అని ఒకవేళ శల్యకన్యని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఈ ధూర్తుడు. అదేమిటి శిరోమండనం చేయించుకొచ్చారు అంటే, వస్తూ వస్తూ మధ్యలో అన్నవరం కనపడిందో తిరుమల కనపడిందో అంటాడేమోనని 5 జుత్తు ముద్దలు శిఖల కింద 5 పెట్టాడు, వికారంగా కనపడేటట్టుగా. పైగా పై పొరలేదు, నెత్తురు. కంఠం మీద కాలీసి తొక్కాడు. తొక్కి అన్నాడు, అక్కడికి వెళ్ళాక మా అన్న ఏమంటాడో ఇప్పుడే చెప్తున్నా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ సభలోకి వెళ్ళినా, ఎవరిని కలిసినా నువ్వెవరు అనడగగానే పరిచయం చేసుకునేటప్పుడు ఆ మటక తగుదునమ్మా అని సింధు సంవీర రాజుని, జయత్రథుణ్ణి, మారుపేరు సైంధవుడు అని చెప్తావేమో, అలా చెప్పకూడదు. నోరెత్తి నిన్ను నువ్వు పరిచయం చేసుకోవడం మొదలు పెట్టగానే పాండవ దాసుణ్ణి అని మొదట చెప్పి తర్వాత చెప్పుకో ఇంకేమైనా. అలా అంటే బతుకుతావు, లేకపోతే నాకు తెలిసిందంటే పీక ఉత్తరించేస్తానన్నాడు. అలాగే చెప్తాను పాండవ దాసుణ్ణని అన్నాడు. ధౌమ్యుడు అన్నమాట నిజమైందా? ప్రాణమానములు 2 పోతాయన్నాడు. జీవితాంత అవమానం మిగిలిపోయిందా? ఇంకేం పెళ్ళి, ఇంకేం సాల్వ. కానీ ఆవిడ బతికిపోయింది, అదృష్టవంతురాలు. ఇటు దుర్మార్గుడు భర్త కాకుండా తప్పిపోయింది. ఇప్పుడు ఆ మూట కట్టి తీసుకొచ్చి ధర్మరాజు గారి ముందు పారేశాడు. పారేసి ముందే చెప్పేశాడు భీముడు. ఆ తర్వాత మీరేం అనకండే అనేస్తాడేమోనని, అన్నయ్య వీడిని చంపద్దన్నావు, చంపలేదు.
కానీ ఆవేశం అణుచుకోలేక ఇదిగో 5 శిఖలు ఉంచి వీడి తల గొరిగేశాను, తీసుకొచ్చాను. వీడికి ఇప్పుడే చెప్పాను, ఎక్కడికి వెళ్ళినా పాండవ దాసుడు అని ప్రకటించుకొని బ్రతకాలి. అలా కాకుండా ముందు పేరు చెప్పుకోవడానికి వీల్లేదు, అటువంటి ఆజ్ఞ విధించాను. కాబట్టి ఇప్పుడు నువ్వేం మాట్లాడతావో మాట్లాడన్నాడు. అంటే ధర్మరాజు గారు చూశాడు ఒకసారి ఆ సైంధవుడి వంక చూసి, ఆయన చాలా తేలిక మాటలతో కాల్చేస్తాడు. అది ధర్మరాజ ప్రజ్ఞ. ఆయన ఎక్కువ మాట్లాడ్డాడు, ఒక్క మాట మాట్లాడతాడు చాలు, జీవితాంతం పొడుచుకు చావాలి, అలా మాట్లాడతాడు. ఆయన అన్నాడు, ఎట్టి కష్టుడైన ఇట్టి పాపముసేయ నెత్తికునునే. ఏమయ్యా బావా, ఎంత దుర్మార్గుడైనా ఇలాంటి తప్పులు చేసేవాడు ఉంటాడయా అనగానే ద్రౌపది అక్కడికి వచ్చింది. పాండవ దాసుడని చెప్పుకుంటానన్నాడు కదా, వదిలేయండి. ఏం బ్రతుకు మానము పోయింది, ప్రాణము పోవడం కన్నా ఎక్కువ ఇబ్బంది పడ్డాడు. కాబట్టి ఎట్టి కష్టుడైన ఇట్టి పాపముసేయ నెత్తుకొననే ధరుని నీవు తక్క. ఈ భూమి మీద నీకన్నా ఇంత అల్పమైనటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు ఉంటారా? ఇలా తప్పులు చేసేవాళ్ళు ఉంటారయా? అరుగుమింక పో, వదిలిపెట్టేయండి రా, వెళ్ళి మాత్రమా బతుకండి, ఇంకా అరుగుమింక పో, ఇంకా నిన్నేం చేయాలి రోయ్ అని. ఎవరిని చెయ్యాలి? పౌరుష ప్రతాపాలు ఉంటే ఏమైనా చెయ్యాలి. కొని ఎంత బావైనా బుద్ధి తెచ్చుకుంటావా తెచ్చుకోవా అని ఈడ్చి ఓ చంపక ఏమో ఆ అవసరం వస్తే, అటువంటి పరిస్థితి వస్తే కొట్టాలేమో. నువ్వు ఏమి అందుము నిన్ను? ఇంద్రియలోలు, అల్పు, ధృతి విహీను 3 బిరుదులు ఇచ్చాడు ధర్మరాజు గారు. నిన్ను ఏమంటావురా? ఏదైనా చీవునెత్తురు ఉన్నవాడిని అనాలి. నువ్వెవరు? ఇంద్రియలోలు, ఇంద్రియములకు లౌల్యమును పొందినవాడివి. ఇంద్రియములు ఎటులాగితే అటు పోతూ ఉంటావు. నీ ఇంద్రియములను నువ్వే అణుచుకోలేని వాడివి. ఇంకా నీకు కొత్తగా శిక్ష ఎందుకురా? అవి నిన్ను ఇలా లాగుతూనే ఉంటాయి, చెప్పెట్టి కొడుతూనే ఉంటారు. చాలు దాని బతుక్కి ఇంకా ఇంతకన్నా పెద్ద శిక్ష ఏం కావాలి? ఈ వయసు వచ్చి ఈ మాట పడ్డం కన్నా ఇంక అవమానం ఏముంటుంది సైంధవుడికి? బావగారు అయ్యుండి ఇంద్రియలోలు, అల్పుడు ఇవి. నువ్వెంత, నీ బతుకెంత? నిన్నింతకన్నా ఏం చేయాలరా? అల్పు, ధృతి విహీను, ధైర్యం లేనివాడివి. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు, పెద్ద ఎత్తుకుపోయేవాళ్ళ తీసుకెళ్ళావు. తీరామేమొస్తే కోడిపెట్ట పారిపోయినట్టు పారిపోయి పొదల్లో దాక్కున్నావు. భీముడు పట్టుకుంటే వదిలించుకోవడానికి ప్రయత్నించావు, ఒక గుద్దు తిరిగి గుద్దేవురా మా తమ్ముడిని. అన్ని దెబ్బలు తిన్నావు, ఒళ్ళంతా నెత్తురు, బుర్ర మీద నెత్తురు, 5 కుప్పులు, పెళ్లి కొడుకునంటావు. ఇంత ధైర్యం లేనివాడివి, నీకు ఎందుకురా ఈ పనులు? ఇంకా నిన్నేమనాలి? ఇంకా నీకేం చేయాలి? ఇంకా నీకు చేయడానికి ఏం లేదు రే. అందుకని పో, వదిలేయండి రా, విప్పేయండి కట్లు అన్నాడు. అంతే మాట్లాడాడు ధర్మరాజు. కానీ ఈ మాటలు పొడుచుకు చచ్చిపోవడానికి సరిపోవండి. ఇంకేం అనలేదు, ఓ దెబ్బేయలేదు, ఉపన్యాసం చెప్పలేదు, అదేమిటా అలా చేశావనలేదు, ఆవిడ కాళ్ళ మీద పడనలేదు, ఏమల్లా అల్పుడివి, ఇంత అల్పుడు, నీచుడివి, నీవు ద్రౌపదీదేవి పాదములకు మొక్కడానికి కూడా అనర్హుడి, పో అన్నాడు. అంతే, కట్లు విప్పేశారు. ఇంత ఆడంబరంగా వచ్చిన వాడు ఉన్నాడే, వాడు తలొంచుకుని పరమ సిగ్గుపడిపోతూ మానము పోయి ప్రాణము పోయినంత అయ్యి ద్రౌపదీదేవి సంతోషంతో చూస్తూ ఉండగా, తన పాతివ్రత్య మహిమకి ఆవిడ ఆనందిస్తూ ఉండగా, తన భర్తల యొక్క పౌరుష పరాక్రమాలకు ఆనందపడుతూ ఉండగా, ఆ తల్లి నిలబడింది, పాండవులు సంతోషంగా ఉన్నారు, తృణబిందు ఆశ్రమంలో ఉన్నటువంటి మునులందరూ పరమానందంగా ఉన్నారు. వీడొక్కడు మాత్రం చేసినటువంటి దుర్మార్గపు పనికి సిగ్గుపడుతూ నడిచి బయలుదేరి సైంధవుడు వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోయినటువంటి సైంధవుడు తర్వాత ఏం చేశాడు, ఏం చేయడం వల్ల ఎంత ఉపద్రవం వచ్చింది, దానివల్ల ఎన్ని మలుపులు తిరిగిపోయింది భారతంలో, ఈ విశేషాలు అందరూ సంతోషంగా ఉండగా మళ్ళీ ఇప్పుడు మొదలెట్టడం ఎందుకని, రేపు రాత్రి 7 గంటలకి మళ్ళీ పునః ప్రారంభం చేసి ఆ విశేషాలు వివరిస్తాను. నేను చెప్పినది మర్చిపోకండి. రేపు చాలా చాలా గొప్ప కృష్ణలీల జరుగుతుంది కాబట్టి రేపు ఉదయం 8:30 నేను గోశాలలో విష్ణు సహస్ర పారాయణానికి వెడతా. మీలో ఆసక్తి ఉన్నవాళ్ళు రావచ్చు. అలాగే ఇక్కడ కూడా ఆ సమయానికి నేను రాకపోయినా సాయంకాలం 6 గంటలకి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే తప్ప
కీర్తనలు అవి కూడా ఏవీ పాడద్దు. విష్ణు సహస్రపారాయణం పూర్తయిన తరువాత సమయం ఉంటేనే పాటలవి పాడండి. 7 గంటలకి యథాప్రకారంగా ప్రవచనం ప్రారంభం చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.